So, hi, good morning, friends. Today we will start with India's 115, that is revenue from contacts with customers. యాక్చువల్గా ఈ స్టాండర్డ్ చెప్పడానికి స్టార్టింగ్లో ఏంటంటే టోటల్ ఐసీఐ స్టడీ ప్యాక్ నుంచి క్వశ్చన్స్ చెప్తాను అండ్ కాన్సెప్ట్ నోట్స్ వచ్చేసి నా నోట్స్లో నుంచి చూసి చెప్తాను. అండ్ ఈ స్టాండర్డ్ చెప్పడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్టాండర్డ్ అనేది చాలామంది లీవ్ చేసేస్తారు ఈ ఇండేస్ అనేది, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఈ స్టాండర్డ్ ఎలా చెప్తున్నారంటే టోటల్ 85 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐసీఐ స్టడీ మ్యాట్లో. సో ఆ స్టెప్ సో అలానే ఫాలో అవుతాను ఆర్డర్ అనేది. మీరు ఏ బుక్ ఫాలో అవుతున్నా ఆ బుక్లో చూసి ఐసీఐ మెటీరియల్ లానే చూసి ప్రాబ్లమ్స్ చేస్తే బెటర్. ఎందుకనంటే ఇది స్టెప్ బై స్టెప్ మనకి అర్థమవుతే ఒక ఆర్డర్లో వేస్తుంది ఐసీఐ. అలా కాకుండా డైరెక్ట్ ఏ బుక్ ఫాలో అయినా కూడా మనకి చాప్టర్ అనేది కాన్సెప్ట్ అంత క్లారిటీ ఉండదు. సో డైలీ ఒక 28 ప్రాబ్లమ్స్ ఆర్ 25 ప్రాబ్లమ్స్ అలా చెప్తాను. ఇదో 3 వీడియోస్ వస్తాయి మొత్తం ఇండియాస్ 115కి. సో లెట్స్ కమ్ టు ద చాప్టర్ నౌ. యాక్చువల్లీ ఈ చాప్టర్ వచ్చేసరికి ఫస్ట్ ఏఎస్లో అయితే మనకి రెవెన్యూ రికగ్నైజేషన్ అని చెప్పి ఒక ఏఎస్ ఉంటుంది మనకి. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ స్టాండర్డ్స్ చెప్పాలంటే యాక్చువల్లీ ఒక ఎంటిటీ ఉంది. ఎంటిటీ అనే ఒక ఎంటిటీ పానాసోనిక్ అనే ఎంటిటీ ఉంది. ఇక్కడ చూడండి, పానాసోనిక్ అనే ఒక ఎంటిటీ ఉంది. అయితే అది ఏసీ అనేది సేల్ చేసింది. యాక్చువల్ కాస్ట్ ఎంత ఉందంటే 15,000 ఉంది. అండ్ 1 year సర్వీస్, ఫ్రీ సర్వీస్ ఇస్తారు. అలాగే 3 years వారంటీ కూడా ఇచ్చారు ప్రొడక్ట్ మీద. అయితే టోటల్ కాస్ట్ అంతా కలిపి 20,000 ఇచ్చారు. యాక్చువల్గా అయితే కాస్ట్ అయితే 15,000 ఉంది. బట్ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫ్యూచర్లో మనకి ఛార్జ్ ఏం చేయకుండా. యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి ఏమో 15,000 ఉంది నార్మల్గా ప్రొడక్ట్ ఐటమ్ది. టోటల్గా కంబైన్గా 20,000 ఇచ్చారు మనకి ఇక్కడ కాస్ట్. అంటే ఈ 2 ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తారు కదా, అవి నిజంగా మనకి ఫ్రీగా ఇస్తుందా కాదా అని చూడాలంటారంటే యాక్చువల్గా ఈ రెండు ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయకుండా వాళ్ళ దగ్గర ఏసీ పర్చేస్ చేయకుండా వెళ్ళి నాకు సర్వీస్ చేస్తారా, వారంటీ ఇస్తారా, నేను వేరే చోట పర్చేస్ చేశానంటే ఇస్తారా, ఇవ్వరు. సో ఎందుకంటే ఈ 2 సర్వీస్ అనేది యాక్చువల్గా ప్రొడక్ట్ పర్చేస్ చేసినందుకు దాంతో లింక్ అయ్యింది కాబట్టి ఈ టోటల్ కన్సిడరేషన్ని మనం వీటికి కూడా అలొకేట్ చేస్తాము, ఈవెన్ దో ఇవి మనం ఫ్రీగా ప్రొవైడ్ చేసినా కూడా. ఎందుకంటే అదంతా ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్లో ఏంటంటే 3 ప్రామిసెస్ చేస్తాను అని చెప్పానండి. ప్రామిసెస్ అంటే నథింగ్ బట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటే అది చేసే పనులు పెర్ఫామ్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో అని చెప్పని. సో యాక్చువల్గా మనం ఏజ్లో ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్ అని చెప్పి 20,000 మొత్తం ఒక్క రికగ్నైజేషన్ చేస్తాము. బట్ ఇండియాస్ ప్రకారం ఏంటంటే మనకి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా కాంట్రాక్ట్ ఉందా లేదా మన ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్కి అని చెప్పని చూస్తాం. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఏమేంటి. సో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటే అవి చేస్తానని ఒప్పుకున్న పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనమాట. అంటే చేస్తానని చెప్పి ఒప్పుకున్న ఎంటిటీ ఒప్పుకున్న పనులు. అండ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే మనకు తెలిసిందే, కన్సిడరేషన్ ఆ గూడ్స్ ప్రొవైడ్ చేసినందుకు ఆర్ సర్వీస్ రెండర్ చేసినందుకు. అండ్ అలొకేషన్ ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ ప్రైస్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. ఇక్కడ మనకి ఏంటి ఈ క్వశ్చన్, ఇక్కడ ఈ కాన్సెప్ట్లో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఏంటి, 1 year సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా అండ్ 3 years వారంటీ కూడా ఇస్తారు ప్రొడక్ట్కి అని చెప్పాను. ఇదంతా ఏంటి, ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనమాట. ఇదంతా అలొకేట్ చేస్తాం. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ ప్రైస్ 20,000 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అలొకేట్ చేశాక రెవెన్యూ రికగ్నైజేషన్ అనేది కూడా ఎప్పుడు చేస్తాము అని చెప్పి కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏఎస్ ప్రకారము బ్యాంక్ మొత్తం మనకి రాగానే రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేస్తాం 20,000. కానీ ఇండియాస్ ప్రకారం అలా కాదు. ఎందుకంటే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేసినా కూడా అది మనం స్టాండ్ అలోన్గా వేరే కస్టమర్స్కి అంటే యాక్చువల్గా మనం 15,000కి తను పర్చేస్ చేయకపోతే వేరే వాళ్ళకి మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయము కాబట్టి సో దానికి కూడా మనం అలొకేట్ చేస్తాం. ఎందుకంటే అది మనం ఫ్రీగా ఏం ప్రొవైడ్ చేయట్లేదు అందరికీ. ఇక్కడ ఎన్జిఓ ఏం కాదు, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏం కాదు. సో ఇక్కడ మనకి 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఈ 20,000ని 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్కి అలొకేట్ చేస్తాం. అది ఎలా అలొకేట్ చేస్తామని రాను చెప్తాం. ఎలా అలొకేట్ చేస్తామంటే యాక్చువల్గా ఈవెన్ ఇఫ్ 1 year సర్వీస్ కనుక మనం ప్రొవైడ్ చేయాలంటే మన కస్టమర్, ఈ కస్టమర్ని ఆర్ నేను ఆర్ యూ మన దగ్గర ప్రొడక్ట్ పర్చేస్ చేయకపోతే యాక్చువల్గా ఎంత ఛార్జ్ చేస్తాను, అది స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ అంటారు. అలాగే 3 years వారంటీ కనుక ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారు, ఓన్లీ పర్టికులర్గా అదే అడిగారు, దాని కాస్ట్ ఎంత అని చూస్తాను, అది స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ అంటారు.
యాక్చువల్గా తను కాస్ట్ నా దగ్గర పర్చేస్ చేస్తే ఎంత 15,000 యాక్చువల్గా ఏసీది. సో అది స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఆ 20,000ని అలొకేట్ చేస్తాను బేస్డ్ ఆన్ ద రేషియో ఆఫ్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్. అది పాయింట్. అండ్ నెక్స్ట్ స్టెప్ 1కి వెళ్దాం. ఇక్కడ ఈ ఇండెక్స్ ఎలా చెప్తానంటే స్టెప్స్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ఐసే క్వశ్చన్స్ కూడా చూసేద్దాం, పనిలో పని అయిపోతుంది. సో మొత్తం ఇలస్ట్రేషన్స్ ఐ థింక్ 75 లైక్ దట్ ఉన్నాయి. అండ్ మనకి టెస్ట్ యువర్ నాలెడ్జ్ బ్యాక్ సైడ్ ఒక 11 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇలస్ట్రేషన్స్ కంప్లీట్ చేసేద్దాం లైన్ వైజ్గా కాన్సెప్ట్తో పాటు. లాస్ట్లో మనం టెస్ట్ యువర్ నాలెడ్జ్ చూద్దాం. అండ్ ఫస్ట్ కాంటాక్ట్ అంటే మనం ఫస్ట్ ఐడెంటిఫై ద కాంటాక్ట్. మనం చిన్నప్పటి నుంచి సిబిటీలో చూస్తున్నాం. కాంటాక్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ రాసి ఉండాలి, అది అగ్రిమెంట్ అయ్యి ఉండాలి, ఒకళ్ళు ఇద్దరికి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఉండాలి, అంటే కన్సిడరేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకోళ్ళేమో గూడ్స్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే కమర్షియల్ సబ్స్టెన్స్ ఉండాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఒకవేళ ఎక్స్చేంజ్ జరిగిందనుకోండి, అది కమర్షియల్ సబ్స్టెన్స్ అవ్వదు. ఎందుకనంటే ఎక్స్చేంజ్ జరిగితే ఇద్దరు, అంటే ఒక సెల్లరు బయ్యరు సేమ్ బిజినెస్లో ఉండి ఎక్స్చేంజ్ జరిగింది అంటే కన్సిడరేషన్ ఏమి ఇవ్వట్లేదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నా వేర్ హౌస్ అనేది ఒక లొకేషన్లో ఉంది, ఓకే. తన గూడ్స్ అంటే సెల్లర్ అనే వాళ్ళు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటంటే బయ్యర్ అని అడిగారు, నీ వేర్ హౌస్లో నాకు ప్లేస్ ఇవ్వు అని చెప్పి అన్నారు. ఓకే ఇస్తానని చెప్పి బయ్యర్, నేను నీకు కన్సిడరేషన్ ఇవ్వను, నీకు కావాలి కాబట్టి వేర్ హౌస్ గూడ్స్ స్టోర్ చేసుకోవడానికి నా వేర్ హౌస్లో స్టోర్ చేసుకో అని చెప్పాడు అన్న. కన్సిడరేషన్ ఎలా జరిగింది? నాన్ క్యాష్లో జరిగింది. సో ఇది సేమ్ బిజినెస్ మధ్య జరిగింది, సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ మధ్య జరిగింది కాబట్టి ఇక్కడ కమర్షియల్ సబ్స్టెన్స్ లేదు. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమి మనకి రెవెన్యూ రికగ్నైజేషన్ అసలు ఇండెస్ 115 కిందే రావాలి. అసలు ఫస్ట్ కాంట్రాక్ట్ అవ్వాలి ఇండెస్ 115 కింద రావాలంటే. సో మనం రెవెన్యూ రికగ్నైజేషన్ ఇంకా ఫర్దర్ స్టెప్స్ అనేవి ఏమి అప్లై చేయము. ఫస్ట్ స్టెప్ 2 అప్లై చేయాలంటే స్టెప్ 1 సాటిస్ఫై చేయాలి, అంటే కాంట్రాక్ట్ అయి ఉండాలి. సో కాంట్రాక్టే అవ్వదు కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే. సో మిగతా స్టెప్స్ మనం కన్సిడర్ చేయక్కర్లేదు, అసలు చూడక్కర్లేదు. రిసిప్ట్ ఆఫ్ కన్సిడరేషన్ కూడా ప్రాపబుల్ ఉండాలి. ప్రాపబుల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలి కస్టమర్కి, అండ్ ఎబిలిటీ కూడా ఉండాలి పే చేస్తాను అని చెప్పాను. అలాగే ఏంటంటే కాంట్రాక్ట్ ఉండాలనుకున్నాము, ఒక పార్టీకి రైట్ ఉండాలి, ఇంకో పార్టీకి ఆబ్లిగేషన్స్ ఉండాలి. పేమెంట్ టర్మ్స్ని ఐడెంటిఫై చేయాలి, అంటే పేమెంట్ టర్మ్స్ని ఐడెంటిఫై చేయడం అంటే ఎలా పే చేస్తారు అని చెప్పారు కస్టమర్ మనకి. అండ్ నెక్స్ట్ ఆ కన్సిడరేషన్ని కలెక్షన్ చేసుకోవడానికి కూడా ప్రాపబిలిటీ అనేది ఉండాలన్నమాట, హై ప్రాపబిలిటీ ఉండాలి. నెక్స్ట్ బట్ కాంట్రాక్ట్ ఐడెంటిఫై చేశాను కదా, నాకు కూడా రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఉండాలి, అప్పుడే మన కాంట్రాక్ట్ అంటాము అని చెప్పాను అన్నాను. అంటే రైట్స్ ఏంటి? నాకేమో నేను గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, కస్టమర్ ఏమో ఆబ్లిగేషన్ అనమాట. నేను ప్రొవైడ్ చేయగానే తను నాకు కన్సిడరేషన్ పే చేయాలి. ఇక్కడ కాకపోతే ఏంటంటే అబోవ్ చెప్పిన క్రైటీరియా మీట్ అవ్వకపోయినా మనం అకౌంటింగ్ అనేది చేయమని చెప్పాను. రెవెన్యూ రికగ్నైజేషన్ స్టార్ట్ కింద రాదు, సో నో రెవెన్యూ రికగ్నైజేషన్ అని. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అండ్ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక మనం రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేస్తాము. ఈవెన్ దో రైట్స్ అనేవి లేకపోయినా ఎంటిటీకి గూడ్స్ ఆర్ సర్వీసెస్ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్ ఎంటిటీ అనేది సర్వీస్ రెండర్ చేయాలన్నా ఆ రైట్స్ అనేది అది ప్రొవైడ్ చేయకపోయినా మనం ఈ స్టాండర్డ్ కింద రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేస్తాను. 2 కండిషన్స్ ఏంటంటే అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయ్యింది, ఆ అగ్రిమెంట్ అనేది టర్మినేట్ అయిపోయింది, కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నాను నేను, అది కూడా నాన్ రిఫండబుల్, అండ్ నేనేం పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఏం చేయక్కర్లేదు. అంటే ఏంటంటే ఎంటిటీ అనేది ఏం సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు, చేయక్కర్లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ట్యాక్స్ పేపర్లో వస్తుంది డీటీలో ఏంటి అడ్వాన్స్ మనం రిసీవ్ చేసుకున్నాము ల్యాండ్ సేల్ చేసేటప్పుడు అని చెప్పి వస్తుంది. ఫార్ఫీచర్ అయ్యాము 1/4/2001 కన్నా ముందు ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పి మనకు ఒక పాయింట్ వస్తుంది కదా. సో అది మనం కనెక్ట్ చేసుకుంటే కనుక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాము, అది టర్మినేట్ అయిపోయింది, అడ్వాన్స్ మనీ రిసీవ్ చేసుకున్నాము, అండ్ అది నాన్ రిఫండబుల్, మళ్ళీ కస్టమర్కి మనం ఇవ్వని కూడా ఇవ్వక్కర్లేదు, అండ్ నేను కూడా ఏమి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు, రెండర్ చేయక్కర్లేదు. సో అది పాయింట్. సో కమ్ టు ఐసీ స్టడీ మ్యాట్లో. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఒక ఎంటిటీ ఉంది, ఒక కస్టమర్ ఉన్నారు. ఎంటిటీ అనేది
సంథింగ్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. ప్రామిసివ్ కన్సిడరేషన్ 1,25,000 ఆర్ 12,50,000 ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇన్సెప్షన్ అంటే అట్ ది స్టార్టింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్లో ఎక్స్పెక్ట్ ఏమని చేస్తుందంటే కలెక్ట్ చేయలేనేమో ఫుల్ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి అని ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎలా రికగ్నైజేషన్ చేయాలని చెప్పి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఏంటంటే కాంట్రాక్ట్ అనేది అదర్ క్రైటీరియా అంటే 5 క్రైటీరియాస్ ఉన్నాయి కదా కాంట్రాక్ట్ అనేది అవ్వాలంటే ఇండియాస్ 115 ప్రకారం మిగతాన్ని సాటిస్ఫై చేసింది. సో ఇది ఇండియాస్ 115 స్కోప్ కింద వస్తుంది అండ్ కలెక్షన్ కూడా ప్రాపబుల్ ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఫుల్ అమౌంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకోలేకపోతున్నాను అని చెప్పని క్వశ్చన్లో ఇచ్చారు. సో కస్టమర్కి ఇంటెన్షన్ ఉండి ఎబిలిటీ ఉండి అండ్ పే చేస్తాను అని చెప్పానంటే ఆ అమౌంట్ అనేది కాంట్రాక్ట్ అమౌంట్ ప్రైస్ కన్నా తక్కువైనా కూడా మనం ఈ ఇండెక్స్ కింద వస్తుంది. సో ఈవెన్ దో దట్ అమౌంట్ మే బి లెస్ దెన్ ద కాంట్రాక్ట్ ప్రైస్. కాన్సెప్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్ టర్మ్ ఆర్ కాంట్రాక్ట్ టెన్యూర్ ఆర్ కాంట్రాక్ట్ యూనిట్స్ అని చెప్పి ఈ పాయింట్ చూద్దాం. ఏంటంటే అసలు కాంట్రాక్ట్ టర్మ్ అంటే ఏంటి, ఒక కాంట్రాక్ట్లో ఆర్ కాంట్రాక్ట్ యూనిట్స్ అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగితే కనుక బోత్ పార్టీస్కి ఎన్ఫోర్సబుల్ రైట్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఒక జిమ్లో జాయిన్ అయ్యాక ఫీజు కట్టించుకుంటారు మెంబర్షిప్ది సంథింగ్ అమౌంట్ అని చెప్పని 3 months వరకు మీరు మనీ అనేది పే చేసేయండి. ఒకవేళ 3 months లోపు కనుక మీరు 5 monthsకి కాంట్రాక్ట్ ఎంటర్ అయినా ఈవెన్ తో 5 monthsకి ఎంటర్ అయిన కాంట్రాక్ట్లోకి జిమ్కి వస్తానని చెప్పని బట్ 3 months అనేది కాంట్రాక్ట్ అనేది మనం 3 months లోపు నాకు వర్క్ ఉండి నేను వెళ్ళిపోతున్నా. సో 2 months తర్వాత మానేస్తాను అనుకుంటే కనుక 3rd month లోపు మానేస్తే ఒక పెనాల్టీ క్లాజ్ అనేది మన అగ్రిమెంట్లో ఉందనుకోండి, అది కాంట్రాక్ట్ టర్మ్ అవుతుంది. సో యాక్చువల్గా మనం ఇక్కడ ఎన్ని మంత్స్కి ఎంటర్ అయ్యాము, 5 monthsకి ఎంటర్ అయ్యాము. బట్ ఇక్కడ మనకి ఏమైంది, అకౌంటింగ్ అనేది 3 monthsకే తెస్తాము. ఎందుకంటే కాంట్రాక్ట్ టర్మ్స్ని చూసి యూనిట్స్ని చూసి అకౌంటింగ్ అనేది దాని ప్రకారం చేస్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఇదే ఇలస్ట్రేషన్ 2 అదే ఒక జిమ్ కాంట్రాక్ట్ రోడ్లకి జిమ్ మెంబర్షిప్ తీసుకున్నాను 4,500 per month. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక నా మెంబర్షిప్ ఆఫ్టర్ 3 months పెనాల్టీ లేదు అంటే ఇక్కడ కాంట్రాక్ట్ టర్మ్ ఎన్ని మంత్స్, 3 months. నెక్స్ట్ క్వశ్చన్ 3 ఏంటంటే ఎన్టీటీపీ ఎంటర్స్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ టు ప్రొడ్యూస్ 100 స్పెషల్ ఎన్టీటీపీ అనేది 100 CCTV కెమెరాస్ ప్రొడ్యూస్ చేసి ఇస్తాను అని చెప్పి క్యూకి ప్రామిస్ చేసింది 1000 per sensor అని చెప్పి. అయితే క్యూ ఏం చేశారంటే క్యాన్సిల్ చేద్దాము అనుకుంటున్నారు. క్యాన్సిల్ చేయొచ్చు 10 CCTVs వచ్చాక. సో కాంట్రాక్ట్ యూనిట్స్ ఎంతంటే 10. ఎందుకనంటే ఆ 10 units లోపు అది కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేయాలంటే అది పెనాల్టీ పే చేయాలి. సో అది కాంట్రాక్ట్ టర్మ్స్ ఆర్ యూనిట్స్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్లో సో మెనీ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు. సో ట్రాన్సాక్షన్ ప్రైస్ అనేది ఒక కాంట్రాక్ట్లో ఉన్న పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్కి మనం ఎలొకేట్ చేసాము. సో నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని బట్టి అన్ని సపరేట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కాంట్రాక్ట్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ని కాంట్రాక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో 2 or 3 కాంట్రాక్ట్స్ అనేది మనం అగ్రిగేట్ చేయొచ్చు సింగిల్ కాంట్రాక్ట్ కింద. అంటే సేమ్ ఎలా అంటే ఇప్పుడు ఏసీ యాక్చువల్గా 15,000 అలాగా 2 కాంట్రాక్ట్స్ అంటే 2 ACs కొంటా అన్నారు అనుకో, అప్పుడు 40,000 అయితే మనకి పైన క్వశ్చన్లో చూపించినట్టు పైన ఎందుకు అనుకున్నట్టు 40,000 అవుతుంది. సో ఆ 2 కాంట్రాక్ట్స్ అనేది కంబైన్ చేయొచ్చా మనం. సో 2 or 3 కాంట్రాక్ట్స్ని కంబైన్ చేసి సింగిల్ కాంట్రాక్ట్ కింద మనం రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. అదేంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకే టైంలోకి మనం ఎంటర్ అయ్యాము 2 కాంట్రాక్ట్స్ అనేది. అలాగే ఒక కాంట్రాక్ట్స్ అనేది కూడా సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ ఉంది అంటే ఆర్ సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్ ఉంది అంటే ఏంటంటే ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన ప్రైస్ ఇంకో కాంట్రాక్ట్లో ఉన్న ప్రైస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒకదానికి ఒక లింకేజ్ ఉంది ఆర్ ఎఫెక్ట్ అవుతుంది ప్రైస్ అనేది. అండ్ నెగోసియేషన్ కూడా ఒకేసారి జరిగింది సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూస్తాము, దాన్ని బట్టి చెప్తాను నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సింగిల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మనం కంబైన్ చేస్తాం అనమాట ఈ కాంట్రాక్ట్స్ని. అప్పుడు మనకి కాంట్రాక్ట్స్లో ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కూడా మనం చూస్తాం.
అంటే మళ్ళీ ఒక కాంట్రాక్ట్లోనే చాలా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ పెద్దది ఏంటి, కాంట్రాక్ట్ అనేది పెద్దది, అందులో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో ఆ 2 కాంట్రాక్ట్స్ని మనం కంబైన్ చేయొచ్చా లేదా అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ అనేది ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాను. ఏంటంటే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి డిజైన్ చేసి మీకు న్యూ ప్లేన్స్ అనేవి మీకు కాశ్మీర్ బేస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పని సేమ్ అదే టైంకి ఇంకో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను. ఏంటంటే స్పేర్ పార్ట్స్ అడిగారు, కాశ్మీర్ బేస్ వాళ్ళే స్పేర్ పార్ట్స్ కూడా ఇస్తాను అని చెప్పాను అన్న. సో ఈ 2 కాంట్రాక్ట్స్ అనేది కంబైన్ చేయొచ్చా అని చెప్పి క్వశ్చన్. చేయొచ్చు అంటే నో. ఎందుకనంటే ఈవెన్ ద కాంట్రాక్ట్స్ అనేది సేమ్ టైంలోకి ఎంటర్ అయినా సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ లేదు. కమర్షియల్ ఆబ్జెక్టివ్ నథింగ్ బట్ అది మనం ఎంటిటీ నుంచి చూడొచ్చు. సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్ అంటే ఒక ప్రైస్ మీద ఇంకో ప్యాకేజ్ అన్నారు అనుకో, సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్ అంటే ఒక దాని ప్రైస్ ఇంకో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ప్యాకేజ్ కింద వస్తుంది, సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్. నెక్స్ట్ సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసి న్యూ ప్లేన్ ఇస్తాను, అది దాని యూజ్ వేరు, అండ్ సప్లై ఆఫ్ స్పేర్ పార్ట్స్ ఇస్తాను, దాని యూజ్ వేరు కదా. ఆబ్జెక్టివ్స్ మారిపోతాయి, ఐటమ్ మారిపోయింది, సేమ్ ఐటమ్స్ నేనేమి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ అనేది లేదు, సపరేట్గా కమర్షియల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఒకదాని మీద ఇంకో కాంట్రాక్ట్ అనేది డిపెండ్ అవ్వవు కాబట్టి సో సింగిల్ కమర్షియల్ కాంట్రాక్ట్ కింద సో మనం ఒకే కాంట్రాక్ట్ కింద అనుకోము, కంబైన్ చేయము, అకౌంట్ అనేది సపరేట్గా చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ అనేది ఎంటర్ అయింది. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని సిఆర్ఎం సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి 3 days లేటర్ ఏంటంటే సపరేట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యింది ఎస్. మళ్ళీ ఏంటంటే మీకు సర్వీసెస్ అనేది కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను అని చెప్పని. సో ఆ సర్వీసెస్ అయితే ఏమున్నాయో అవి లేకుండా సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వదు. సో ఇప్పుడు ఈ 2 కాంట్రాక్ట్స్ అనేది ఒక కాంట్రాక్ట్ ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను, ఇంకోటి ఏంటంటే సర్వీస్. ఈ 2 కాంట్రాక్ట్స్ అనేది కంబైన్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఎందుకనంటే అవి 3 days లేటర్లోకి ఎంటర్ అయినా కూడా మనం ఏం అసంప్షన్ తీసుకుంటామే, కాంట్రాక్ట్స్ అనేది అట్ ద సేమ్ టైం అనేది ఎంటర్ అయ్యారు, నియర్లీ ఆర్ అట్ ద సేమ్ టైం. అంటే ఒక 3 days కదా సేమ్ కస్టమర్తో ఎంటర్ అయ్యారు. గూడ్స్ సర్వీసెస్ అనేవి కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ. సేమ్ అంటే సేమ్ అని కాదు, నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఒక దాని మీద ఇంకోటి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వీస్ లేకుండా సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వదు. సో ఇవి డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి సింగిల్ కమర్షియల్ ఆర్ సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అని చెప్పని అనుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎం అనే ఒక మ్యానుఫ్యాక్చరర్, పి అనే ఒక గవర్నమెంట్ ఎంటిటీ ఉంది. నేను మీకు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి నీకు ప్రొవైడ్ చేస్తాను అని చెప్పని అన్నారు. సో 1 week లేటర్ ఏమైందంటే ఎంటిటీ క్యూ ఉంది, ఎం అనేది మళ్ళీ మీకు కూడా నేను సేల్ చేస్తాను అని చెప్పింది. ఎంటిటీ క్యూ ఏమేంటంటే ఎంటిటీ పికి రిలేటెడ్ అనమాట, ఇది కూడా గవర్నమెంట్ ఎంటిటీ. సో ఒకవేళ మీరు దీనికి కూడా సెల్ చేస్తే కనుక నెగోషియేషన్స్ జరిగినాయి ఎంకి. అప్పుడు ఎం ఏం చెప్పిందంటే మీరు నా దగ్గర నుంచి ప్రొవైడ్ చేస్తే క్యూ, అప్పుడు నేను మీకు డీప్ డిస్కౌంట్ ఇస్తాను, ఎందుకంటే ఇద్దరు కొంటారు కాబట్టి అని చెప్పండి. సో ఇప్పుడు ఇది కంబైన్ చేయొచ్చా, పీకి క్యూకి అమ్మిన కాంటాక్ట్ అంటే ఎమ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎం చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎట్ ద సేమ్ టైంలోకి ఎంటర్ అయ్యారు, సింగిల్ కమర్షియల్ ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్ అని ఎందుకంటే డీప్ డిస్కౌంట్ ఉంది ఎందుకు అనుకున్నట్టు, అండ్ ఆ కన్సిడరేషన్ ఆఫ్ 1 కాంట్రాక్ట్లో అయితే డిపెండ్ ఆన్ ద అదర్ కాంట్రాక్ట్ కాబట్టి కంబైన్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ టాపిక్ వెళ్దాం. ఈ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ టాపిక్ వెళ్ళే ముందు యాక్చువల్లీ ఫస్ట్ అసలు డిస్టింక్ట్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుందాం. సో డిస్టింక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డిస్టింక్ట్ అంటే సపరేట్ అని అర్థం చేసుకోండి. మనం ఒక కాంట్రాక్ట్ కానీ ఏదన్నా పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కానీ, ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి మనం అనుకున్నట్టు ఇందాక కాంట్రాక్ట్లో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అలాగే 2 or 3 కాంట్రాక్ట్స్ అనేది మోడిఫికేషన్ జరిగినప్పుడు ఒక కాంట్రాక్ట్ మోడిఫికేషన్ జరిగినప్పుడు మనం ఎంటర్ అయిన కాంట్రాక్ట్లోకి ఆ కాంట్రాక్ట్ జరిగిన మోడిఫికేషన్ది మనం సపరేట్గా రికగ్నైజేషన్ చేయాలా కాంట్రాక్ట్ కింద, లేదంటే ఆ కాంట్రాక్ట్తో కంబైన్ చేయొచ్చా అని చెప్పాను అనమాట. కొత్త కాంట్రాక్ట్ కింద మనం రికగ్నైజేషన్ చేయాలి, న్యూ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు ఓల్డ్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి, లేదంటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కాంట్రాక్ట్లు ఎన్ని ఉన్నాయి అనే దానికి డిస్టింక్ట్ అనే వర్డ్ మనకి యూజ్ అవుతుంది. సో కమ్ టు ద డిస్టింక్ట్ అనే పాయింట్. డిస్టింక్ట్ అంటే సపరేట్గా అని చెప్పడం అన్నాను కదా, సపరేట్ అని వస్తుంది దాని మీనింగ్.
అయితే ఏంటంటే ఇప్పుడు డిస్టింక్ట్ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎంటిటీ అనేది గూడ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 2K ఒక మంత్లీ ఒక 2-3 బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు ఒక పర్సన్ మన దగ్గర నుంచి. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యా. అంటే ఏంటి, ఒక 10 డేస్కి ఒక బ్యాగ్, ఇంకో 10 డేస్కి ఒక బ్యాగ్, ఇంకో 10 డేస్కి ఒక బ్యాగ్, అలా మంత్కి ఒక 3 బ్యాగ్స్ సప్లై చేస్తున్నాం నా షాప్ నుంచి. ఓకే, రైస్ బ్యాగ్స్. అయితే ఇప్పుడు ఆ 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఆ కాంట్రాక్ట్లో 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్, లేదంటే నాకు చుట్టాలు వచ్చారు మా ఇంటికి, ఎక్కువగా ఎవరో ఒకరు వస్తూ వెళ్తున్నారు కాబట్టి నాకు రైస్ ఇంకా ఎక్కువ కావాలి, సో 4 బ్యాగ్స్ పంపించండి నాకు అని చెప్పాను అన్న. సో దాని మీనింగ్ అదనమాట. అది కాంట్రాక్ట్ మోడిఫికేషన్ కింద వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఒకే కాంట్రాక్ట్లో ఫస్ట్ 3 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ఒకే కాంట్రాక్ట్లో ఆ 3 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ సపరేట్గా నేను రికగ్నైజేషన్ చేయాలా, లేదంటే ఆ మూడింటి కలిపేసి ఒక సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషనా అంటారు. అలాగే ఏంటంటే సిరీస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉంటాయి. దానికి ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం న్యూస్ పేపర్కి, ప్రతిరోజు మన ఇంటికి పేపర్ వచ్చేస్తారు, ఒకటి హార్డ్ కాపీ వేస్తారనుకోండి. అది సిరీస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్, అంటే అది ప్రతి మంత్ రోజు వచ్చి సాటిస్ఫై చేస్తారు పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అనేవి. సో ఇప్పుడు డిస్టింక్టా కాదని ఎలా చూడాలంటే ఒక 2 పాయింట్స్ ఉంటాయి. 2 సాటిస్ఫై చేస్తే కనుక మనం డిస్టింక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గూడ్స్ ఆర్ సర్వీస్ ప్రొవైడ్ చేయగానే అది కస్టమర్కి బెనిఫిట్ వస్తుందన్నమాట. నేను ప్రొవైడ్ చేయగానే తను కన్జ్యూమ్ చేసుకున్నారు. బెనిఫిట్ అంటే ఏంటి, నథింగ్ బట్ సపరేట్ బెనిఫిట్ టు ద కన్స్యూమర్ ఫ్రమ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటి, తన దగ్గర ఆల్రెడీ సపోజ్ కొన్ని గూడ్స్ ఉన్నాయి, ఆ గూడ్స్ ద్వారా తనకి నేను ప్రొవైడ్ చేసిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ రెండర్ చేసిన సర్వీసెస్ అనేది తనకి బెనిఫిట్ ఇస్తున్నాయి. లేదంటే తన దగ్గర ఇంకా గూడ్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే వేరే సపరేట్ గూడ్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఓకే ఆన్లైన్గా నేను ఒక జియో ఫైబర్ నెట్ తీసుకున్నాను మన దగ్గర, మోడెం మన దగ్గర తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మోడెం మన దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళు లేదంటే వేరే సప్లైర్స్ దగ్గర తీసుకోవచ్చు. అంటే ఏంటి, విత్ అదర్ రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్ దట్ ఈస్ పర్చేస్డ్ ఫ్రమ్ ద అందర్ సపరేట్లీ ఇన్ ద మార్కెట్ అనమాట. దాని అర్థం నేను ప్రొవైడ్ చేస్తున్నది ఆన్ ఎ లోన్ బేసిస్, అంటే నేను ప్రొవైడ్ చేసింది ఎలోన్ బేసిస్లో తనకి బెనిఫిట్ రావచ్చు, లేదంటే తను వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి కూడా నేను సప్లై చేసిన గూడ్స్ ప్రొవైడ్ చేసిన రెండర్ చేసిన సర్వీసెస్కి తనకి బెనిఫిట్ రావచ్చు. అలాగే నేను ప్రొవైడ్ చేసిన గూడ్స్ సర్వీస్ కానీ లేదంటే సప్లై చేసిన గూడ్స్లో కానీ అది తనకి సపరేట్గా ఐడెంటిఫై అవుతుందన్నమాట. అంటే ఏంటి సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే, ఎగ్జాంపుల్ దీనికి 3 పాయింట్స్ ఉంటాయి, 3లో ఏదో ఒకటి అనమాట. నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్. సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే ఏంటి, ఆ కస్టమర్ సపరేట్గా నేను ప్రొవైడ్ చేసిన గూడ్స్ కానీ రెండర్ చేస్తున్న సర్వీస్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు సపరేట్గా. ఎగ్జాంపుల్ ఏంటంటే నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్, ఇక్కడంతా నెగిటివ్ వర్డింగ్ అనమాట. అంటే నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్, నాట్ హైలీ ఇంటర్ రిలేటెడ్. ఇక్కడ నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అన్నారు కదా. సో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్స్కి తర్వాత మనకి ఎగ్జాంపుల్స్లో మనకి వస్తాయి చాలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఈజీగా చెప్తాను మీకు, అప్పుడు ఆ ఎగ్జాంపుల్ వినగానే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఆ క్వశ్చన్స్ ఇలస్ట్రేషన్స్ వినగానే నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయమని నేను కాంట్రాక్టర్, ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చారు, ఓకే నేను కన్స్ట్రక్షన్ చేస్తాను వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ది అని చెప్పని, దాంతోపాటు ఇంకా రెండర్ చేయాల్సిన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ అంటే ఇంకా చాలా సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అంటే ఒకదానికి ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అనమాట, సర్వీసెస్ లింక్ అయి ఉన్నాయి అనమాట, దాన్ని సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అంటారు. అలాగే ఒకవేళ సాఫ్ట్వేర్ నా దగ్గర నుంచి లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ పర్చేస్ చేశారు కస్టమర్, తర్వాత ఇన్స్టాలేషన్ కూడా బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ సాఫ్ట్వేర్కి కూడా కస్టమైజ్డ్గా ఇన్స్టాలేషన్ కావాలి, అది కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా ఏంటంటే సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్, 2 ఇంటిగ్రేట్ అని అంత ఇదిగా. సో నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ అంటే ఏంటంటే, సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఏం లేదనుకోండి, అది సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అనమాట. సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్, నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అయితే సపరేట్లీ ఐడెంటిఫైబుల్. అంటే ఏంటి,
అప్పుడు మొత్తం కలిపి ఒకటే అనుకుంటాం పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. అలాగే నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ అంటే కూడా మొత్తం కలిపి ఒకటే అనుకుంటాం. కస్టమైజేషన్ అంటే సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ నేనే ప్రొవైడ్ చేస్తున్న ఒక 2 సర్వీసెస్, అవి కూడా 2 నాట్ హైలీ ఇంటర్ రిలేటెడ్ అనుకోండి, 2 సపరేట్గా మనం ఐడెంటిఫైబుల్ అనమాట దాని అర్థం. ఇంటర్ రిలేటెడ్ అంటే ఏంటి, 2 కలిపి మనం మిక్స్ చేసేస్తాం. అంటే 2 కాంట్రాక్ట్స్ 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ని ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద అనుకుంటాం. సో నాట్ హైలీ ఇంటర్ రిలేటెడ్ అంటే నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ అన్నా కూడా అదే అనుకుంటాం. ఎగ్జాంపుల్ లైసెన్స్ ఇన్స్టలేషన్ కాదనుకోండి, మనం లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో మన దగ్గర నుంచి కస్టమర్, మనం 2 కలిపి ఒకటే పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకుంటాం. సో నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్, నాట్ హైలీ ఇంటర్ రిలేటెడ్ అండ్ నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అయితే సపరేట్లీ ఐడెంటిఫైబుల్. సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తా. డిస్టింట్ అనగానే ఏదైనా క్వశ్చన్ డిస్టింట్ అనగానే సపరేట్లీ బెనిఫిట్ పొందుతున్నారా కస్టమర్ అండ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే ఏంటి, ఇది తీసుకెళ్ళి వేరే దాంట్లో ఏం కలపట్లేదు. సో కలపట్లేదు అంటే ఏంటి, నాట్ కస్టమైజేషన్, నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అండ్ నో హైలీ ఇంటర్రిలేటెడ్, అది లాజిక్. సో ఇప్పుడు మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ వద్దాం. కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మనం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ 100 బ్యాగ్స్ అన్నారు కస్టమర్, తర్వాత నాకు 50 చాలు అన్నారు. అది కాంట్రాక్ట్ మోడిఫికేషన్ కింద వస్తుందంటే రాదు. ఓన్లీ ఇంక్రీజ్ అయితే స్కోప్లో మనకి గూడ్స్ అనేవి ఆర్ నెంబర్ ఆఫ్ అవర్స్ వాట్ ఎవర్ వీఆర్ ఇంక్లూడ్ ఆర్ అగ్రీడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్లో, ఓన్లీ అది ఇంక్రీజ్ ఇన్ స్కోప్ అయితేనే మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అంటాం అనమాట. అంటే మనం ఎడిషనల్గా ఏదైనా గూడ్స్ సప్లై చేయడం కానీ, ఎడిషనల్ సర్వీస్ అవర్స్ కానీ మనం రెండర్ చేయడం కానీ అయితే ఇది కాంట్రాక్ట్ మోడిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ కాంట్రాక్ట్ మోడిఫికేషన్లో ఎడిషనల్గా ఇంక్రీజ్ అయ్యి అలా ఉంది కదా, దానికి సపరేట్గా మనం ట్రాన్సాక్షన్ ప్రైస్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం ఆ ఎడిషనల్ ఐటమ్స్కి. ఓకే, అప్పుడు మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ కింద వస్తుంది. సో ఒకవేళ ఈ 2 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే, 2 ఎండ్ ఉంది కాబట్టి చూడండి, ఇప్పుడు ఒకవేళ ఒక కాంట్రాక్ట్ మనం సపరేట్గా రికగ్నైజేషన్ చేయాలంటే యాజ్ ఎ లాజిక్ ఒక కామన్ సెన్స్గా ఆలోచించండి. మనకి దానికి సపరేట్ ప్రైస్ తెలియాలి అండ్ సపరేట్గా ఎన్ని గూడ్స్ మనం సప్లై చేయాలని తెలియాలి. ఇప్పుడు ఒకవేళ మనకి కాంట్రాక్ట్ మోడిఫికేషన్ ఎంటర్ అయిన తర్వాత ఇంక్రీజ్ చేసాక గూడ్స్ మనకి దాని ప్రైస్ స్టాండర్డ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియకపోతే మనం సపరేట్గా రాయలేం కాబట్టి, సో అప్పుడు యాక్చువల్గా పాత కాంట్రాక్ట్లోనే మనం రాస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ మనకి 2 కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై చేస్తే కనుక మనం ఈ 2 కండిషన్స్ మనం ఏం చేస్తామంటే సపరేట్ కాంట్రాక్ట్ కింద రికగ్నైజేషన్ చేస్తామన్నమాట. సో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ మనం ఏమి కదిలించకూడదు. ఓకే, అండ్ ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయినా, ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా, లేదంటే 2 కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా, అప్పుడు మోడిఫైడ్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఏం చేస్తామంటే, ఇక్కడ అన్నాం ఇఫ్ మోడిఫైడ్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ కనుక డిస్టింట్ అంటే ఇందాక అనుకున్నాం సపరేట్గా తను బెనిఫిట్ పొందొచ్చు, లేదంటే సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అనే ఉండొచ్చు. ఎగ్జిస్టింగ్ ప్రీవియస్గా మనం ఏదైనా రెండర్ చేసేసిన కొన్ని సర్వీసెస్ కానీ ఆర్ అగ్రీ అయిన కొన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ కానీ దానికి కొంచెం డిస్టింట్గా ఉంది. డిస్టింట్ అంటే ఇందాక చెప్పాను కదా, సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అండ్ సపరేట్గా తను బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పి అలాగే సపరేట్లీ ఐడెంటిఫైబుల్లో కూడా మనం 3 పాయింట్స్ డిస్కస్ చేసాం. నాట్ సిగ్నిఫికెంట్లీ ఇంటర్ రిలేటెడ్, నాట్ కస్టమైజేషన్ అండ్ నాట్ ఇంటర్ రిలేటెడ్ అని చెప్పి హైలీ ఇంటర్ రిలేటెడ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డిస్టింట్ అయింది అనుకోండి, ఇప్పుడు డిస్టింటా ఎస్ అన్నారు అంటే ఏంటి, సపరేట్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అన్నీ. సో ఈవెన్ దో మనం ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయకపోయినా అప్పుడు మనం ఏం చేస్తామంటే, అడిషనల్ గూడ్స్కి మనకి తెలియదు కదా స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైసెస్. సో అప్పుడు పాత కాంట్రాక్ట్లో ఒక హాఫ్ మనం ప్రొవైడ్ చేస్తే, కొత్త కాంట్రాక్ట్లో ఇంకా కొత్తగా మనం అడిషనల్గా మనం రెండర్ చేస్తామన్న సర్వీస్కి కానీ, లేదంటే ప్రొవైడ్ చేస్తామన్న గూడ్స్కి కానీ మనం ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాము, కొత్త కాంట్రాక్ట్లోకి రాస్తామన్నమాట. క్రియేషన్ ఆఫ్ ద న్యూ కాంట్రాక్ట్ అంటే దాని అర్థం ఏంటి,
ఇప్పుడు మనం సపరేట్గా మనం స్టాండర్డ్లో సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మొత్తానికి మనం దానికి అడిషనల్ దానికి ఏం చేస్తామంటే సపరేట్ కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఎందుకంటే మనకు అన్నీ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే ఏంటి, ఇంక్రీస్ ఇన్ గూడ్స్ తెలుసు, దాని స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ఈ రెండు తెలుసు కాబట్టి మనం సపరేట్ కాంట్రాక్ట్ రాస్తాం అనమాట. అదే ఒకవేళ ఈ 2 కండిషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయకపోయినా, 2 సాటిస్ఫై చేయకపోయినా అండ్ మోడిఫైడ్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనేవి డిస్టింక్ట్ అన్నారు అనుకోండి, సో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ టర్మినేట్ చేసేస్తాము, న్యూ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. డిస్టింక్ట్ అన్నారు. డిస్టింక్ట్ అంటే ఏంటంటే అంతకుముందు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్, ఇప్పుడు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక మెయింటెనెన్స్ సర్వీసెస్, ఒక కస్టమర్ మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశారు, మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను 45,000 per month అని చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి ఏమైందంటే, ఓకే ప్రైస్ తగ్గించడం కానీ అలా ఏదైనా జరుగుండొచ్చు, మనకి క్వశ్చన్స్లో వస్తాయి. సపరేట్గా డిస్టింక్ట్ ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఎందుకంటే అంతకుముందు మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయగానే కస్టమర్ దాని నుంచి బెనిఫిట్ పొందుతారు. సో అది డిస్టింక్ట్ కింద వస్తుంది. కాబట్టి టర్మినేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అండ్ క్రియేషన్ ఆఫ్ న్యూ కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటంటే డిస్టింక్ట్ కాదు. ఇది డిస్టింక్ట్ కానప్పుడు ఏమంటారంటే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అలానే ఉంటుంది కాబట్టి మోడిఫికేషన్ జరిగింది ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్. సో మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అప్పుడు ఏం చేస్తామంటే, అంతకుముందు ఆల్రెడీ రెవెన్యూ రికగ్నైజేషన్ చేస్తాము, అప్పుడు రెవెన్యూ రికగ్నైజేషన్కి కొంచెం అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. దాన్ని ఏమంటారంటే క్యూములేటివ్ క్యాచప్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. అది మనకి క్వశ్చన్లో వస్తే చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కస్టమర్కి ఒక బిల్డింగ్ అనేది నేను కన్స్ట్రక్షన్ చేసిస్తాను. ఫస్ట్ యాక్చువల్లీ 100 hours అనుకున్నాను. 100 hours పర్ ఎగ్జాంపుల్కి 100 hours 100 rupees అనుకున్నాను యాక్చువల్గా. బట్ వర్క్ చేయగా నాకు ఇంకా 50 additional hours కావాలి. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఈసారి ఎందుకు 1 rupee per hour కాబట్టి ఈసారి 2 rupees per hour అనుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నేను 50 hours ఆల్రెడీ రెండే చేసేసాను, బట్ అడిషనల్గా ఇంకా 50 అనుకున్నాను. 1 per hour 50 hours ఆల్రెడీ రెండే చేసిన దానికి 1 per rupee రికగ్నైజేషన్ చేస్తాను. దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. సో దాన్ని క్యుములేటివ్ క్యాచప్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. సో ఆ రిమైనింగ్ గూడ్స్ అనేవి సర్వీసెస్ అనేవి డిస్టింక్ట్ కాదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అని చెప్పాడు అన్న, అదంతా ఒకటే. ఎందుకంటే కస్టమర్ దాన్ని సింగిల్ అవుట్పుట్ తీసుకుందామని చెప్పి ఆబ్జెక్టివ్ అది మనం ఎంటర్ అయింది. అంతేగాని ఈ స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేయగానే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అయినట్టు కాదు. హోల్ బిల్డింగ్ కంప్లీట్ అవ్వగానే అదంతా ఒక పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. సో అంటే ఏంటంటే ఇక్కడ మోడిఫికేషన్ చేయడం వల్ల అడిషనల్ గూడ్స్ అనేవి ఏమీ వెళ్ళవు, హోల్ కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అయ్యాను. ఏంటిది, అది కూడా బిల్డింగ్. కాకపోతే ఇక్కడ అడిషనల్గా నేను నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచాను అంతే. సో క్వశ్చన్స్ పార్ట్కి వద్దాం. మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనేది చూసాం కదా ఇందాక. సో ఆ క్వశ్చన్స్కి వస్తే కనుక మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎంటిటీ 120 ప్రోడక్ట్స్ని ఆల్రెడీ కస్టమర్కి 1,000 per unit కింద టోటల్ రూపీస్ 1,20,000కి సేల్ చేసింది. అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 60 units ఆల్రెడీ చేసేసింది. అండ్ నెక్స్ట్ కొన్ని డేస్ ఆగగా కస్టమర్ 30 productsని పంపించండి 950 per unit కింద అని చెప్పని అన్నారు. సో అయితే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ని మనం కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనుకొని క్యుములేటివ్ అడ్జస్ట్మెంట్ per unit చేయొచ్చా అంటే ఇలాగా అంటే అస్సలు చేయకూడదు. అలా చేయొచ్చు అంటే అస్సలు ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ మనం సప్లై చేసింది కస్టమర్కి. ఎట్లా తెలిసింది డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ అని? ఎందుకు మనం డెఫినేషన్ చూసాం. డిస్టింక్ట్ అంటే సపరేట్ ఐడెంటిఫికేషన్, సపరేట్గా బెనిఫిట్ పొందుతున్నారు కస్టమర్. సో 120 productsలో నేను ఆల్రెడీ 60 ట్రాన్స్ఫర్ చేశాను కదా. సో నేను పంపంగానే కస్టమర్ తన బెనిఫిట్ పొందుతున్నారు. సో అండ్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఉంది. ఈ కండిషన్స్ రెండు సాటిస్ఫై చేసిందండి. ఇంక్రీజ్ ఇన్ స్కోప్ ఉంది, అడిషనల్ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేశాను, అడిషనల్ ఐటమ్స్ అనేవి స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ అవి కూడా ఫస్ట్ కాంట్రాక్ట్ అంటే ఫస్ట్ మనం అగ్రీకి అయిన 120 products అండ్ అడిషనల్ 30 కూడా అవి డిస్టింక్ట్ కాబట్టి మనం సపరేట్ కాంట్రాక్ట్ అనుకుంటాము. అండ్ మనం ఒరిజినల్ కాంట్రాక్ట్ని మనం ఏ మోడిఫికేషన్ చేయము. ఆన్సర్లో అదే ఉంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 8 ఏంటంటే, ఒక ఎంటిటీ అనేది ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది మిస్టర్ కేతో. ఒక మిషన్ 2.5 millionకి సేల్ చేస్తారు. అలాగే 1 year మెయింటెనెన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను 55,000 per month అని. సో 1st October నుంచి ఏమనుకున్నారంటే సర్వీసెస్ అనేది రెడ్యూస్ చేస్తాను, 55,000 per month కాదు 45,000 per month అని చెప్పని అనుకున్నారు. సో ఇప్పుడు ఈ మెషిన్వి అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్వి పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ డిస్టింక్ట్ అంటే డిస్టింక్టే. ఎందుకనంటే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయగానే సర్వీసెస్ అనేది ఫస్ట్ 6 months, దట్ ఈస్ ఫ్రమ్ 1st April to the 1st October
ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ తను కన్స్యూమ్ చేసుకుంటారు అండ్ బెనిఫిట్ పొందుతారు కస్టమర్, ఎవరు మిస్టర్ కే. సో ఇవి డిస్టింక్ట్ అనమాట సర్వీసెస్ అనేవి, డిస్టింక్ట్. అండ్ మనకి నెక్స్ట్ కూడా అవి డిస్టింక్ట్. అండ్ ఇక్కడ ఏమన్నా ఇంక్రీజ్ అయిందా మనకి, ఇక్కడ స్కోప్ ఏమన్నా అడిషనల్ గూడ్స్ ఆర్ ప్రొవైడ్స్ ఏమన్నా సర్వీస్ ప్రొవైడ్ చేశానా? పై క్వశ్చన్లో అయితే అడిషనల్ 30 అనుకున్నాం ప్రొడక్ట్స్, ఇక్కడ అడిషనాలిటీ ఏం లేదు గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. సో ఇది ఇంక్రీజ్ ఇన్ స్కోప్ కాదు కాబట్టి ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా ఏదో 2 సాటిస్ఫై చేయకపోయినా పక్కన మనం పక్కన చూసుకోవాలి. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ చూస్తాం మనం. సో ఇక్కడ చూస్తాం కాబట్టి ఇవి డిస్టింక్టా అంటే డిస్టింక్ట్. కాబట్టి ఏంటి, ఫస్ట్ 6 months ఇది ఒక ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అనుకొని అది 6 months అయిపోయాక మనం 55,000 to 25 ఇక్కడ 45,000 per month కాబట్టి సర్వీస్ కాస్ట్ ఓల్డ్ కాంట్రాక్ట్ అనేది 6 monthsకి టర్మినేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మారించిన అమౌంట్ ఏమో రిడక్షన్ ఆఫ్ సర్వీసెస్కి ఏమో న్యూ కాంట్రాక్ట్ అనేది మనం రాస్తాం, ఎందుకంటే సర్వీస్ అనేవి డిస్టింక్ట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే, ఇక్కడ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం కాంట్రాక్టర్ ఒక కస్టమర్తో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్సోర్సింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ కింద వస్తుంది. ఎంతగా ఎగ్జాంపుల్ మన డిస్టెన్స్ సర్వీసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అక్కడ చెప్పాను అవి సెపరేట్లీ ఐడెంటిఫైబుల్లా కాదా అని చెప్పానంటే, మనం అక్కడ నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అండ్ నో కస్టమైజేషన్ అండ్ నో సిగ్నిఫికెంట్ ఇంటర్రిలేటెడ్, నాట్ సిగ్నిఫికెంట్ ఇంటర్రిలేటెడ్ అని చెప్పాను. సో ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ సర్వీస్ అనేది చాలా వరకు అన్ని ఇంటర్రిలేటెడ్గా ఉంటాయి వర్క్స్ అని. సో అవి ఏంటంటే డిస్టింక్ట్ అని చెప్పని అనం మనం, ఎందుకంటే ఒకదానికొకటి ఇంటర్రిలేటెడ్ అవుతాయి, ఇంటిగ్రేషన్ అయ్యి ఉంటాయి కాబట్టి సర్వీసెస్. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్సోర్సింగ్ డీల్ కాబట్టి కన్స్ట్రక్షన్ సర్వీస్కి వస్తుంది. ఫస్ట్ 200 hours ఇనీషియల్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను 150 per hour కింద. తర్వాత ఏమనుకుంటే అడిషనల్గా 50 hours ఒకటి మనం కావాల్సి వస్తుంది ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి అని చెప్పనుకొని లేబర్ అవర్స్ కాబట్టి రేట్ పర్ అవర్ ఎంత అంటే 100 మోడిఫికేషన్ది. సో ఇప్పుడు టోటల్ ఎంత మనకి 250 hours కావాలి కంప్లీట్ చేయడానికి ఆ కన్స్ట్రక్షన్ది. ఇక్కడ ఏంటంటే 30 + 35,000 డివైడెడ్ బై 250 వేస్తే 140. ఇదేమో మోడిఫికేషన్ కాంట్రాక్ట్ కాస్ట్ పర్ hour వస్తుంది. రెవెన్యూ యాక్చువల్గా 100 hours మనం ప్రొవైడ్ చేసేసాం. సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ మనం సాటిస్ఫై చేసిన తర్వాత మనం రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేస్తాము. ఈవెన్ దో రెవెన్యూ అనేది అప్పుడే రికగ్నైజేషన్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్స్లో మనకు వస్తుంది పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఎప్పుడు సాటిస్ఫై చేస్తామో అప్పుడే మనం రెవెన్యూ రికగ్నైజేషన్ చేస్తాం. ఈవెన్ దో మనకి ఆ మనీ అంతా కన్సిడరేషన్ అంతా కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చిన అప్పుడు మనం లయబిలిటీ కింద చూపించుకుంటాం. రెవెన్యూ అనేది ఎంత సాటిస్ఫై చేసామో అంతే రికగ్నైజేషన్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏంటంటే 100 hours అనేవి మనం రెండర్ చేసాం కస్టమర్కి. సో 100 యాక్చువల్గా అయితే మనం 100 × 150 per hour మనం రికగ్నైజేషన్ చేసేసాము. బట్ క్యుములేటివ్ క్యాచప్ అడ్జస్ట్మెంట్ కింద, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ కింద కవర్ అవుతుంది. సో మనం ఇక్కడ క్యుములేటివ్ క్యాచప్ అడ్జస్ట్మెంట్స్ కింద చేస్తాం కాబట్టి అప్పుడు 140 per hour వచ్చింది. సో 140 వేయాలి కాబట్టి 10 మనం ఎక్స్ట్రా రికగ్నైజేషన్ చేసాం కాబట్టి అడ్జస్ట్మెంట్ ఇన్ రెవెన్యూ 10 × 100 per hour 1000 rupees అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ యాక్చువల్గా మనకి ఎగ్జామ్స్లో ఈ ఇండియాస్ నుంచి మనకి ఎక్కువ న్యూమరికల్గా ఉన్న క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. బట్ థియరీ ఎందుకనంటే ఎంసీక్యూస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద కేస్ స్టడీస్ ఇచ్చినా కూడా ఒకవేళ ఏదైనా కొత్త క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్న ఇండియాస్ కూడా ఇదే. మనం ఈజీగా రికగ్నైజేషన్ చేసి న్యూమరికల్స్ ఉన్నా కూడా మనకు కాన్సెప్ట్ అప్లై చేయాల్సి వస్తే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ ఫాస్ట్గా లాగేద్దాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇల్లస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కంపెనీ ఒకటి ఉంది. అయితే కస్టమర్కి నేను వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తాను, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అని చెప్పడం ఉంది. అయితే కంపెనీ ఏంటంటే ప్లాంట్ ఒకటే కన్స్ట్రక్షన్ చేయడం కాదు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ సర్వీస్, సైట్ ప్రిపరేషన్, ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఇంకా చాలా ఉన్నాయి. పంప్స్ని కూడా తెచ్చి అదే ప్రొక్యూర్ చేసి అదే ఇన్స్టాల్ చేయాలన్నమాట. అలాగే మళ్ళీ పైప్స్ తేడమే కాదు, ఆ పైప్స్ నుంచి వాటర్ వెళ్తుంది, టెస్టింగ్ ఫ్లో వాల్యూమ్స్, వాటర్ క్వాలిటీ అన్నీ చేయాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ సర్వీస్ కింద మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి. సో ఎంతకు మనం అనుకున్నట్టు డిస్టింక్టా కాదా అని, సో మనం ఇక్కడ ఏంటంటే డిస్టింక్ట్ అని ఈ పాయింట్ చూసాం కదా, ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నాం కదా. ఇదే పాయింట్ ఒక కాంట్రాక్ట్లో ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి అన్నదానికి కూడా ఈ కాన్సెప్ట్ మనం అప్లై చేస్తాం.
కనుక మనకి ఒక ఐడియా వస్తుంది. వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడం అదొక్కటే మన మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు, అదే పెర్ఫార్మెన్స్ ఆబ్లికేషన్ కాదు, ఇంకా చాలా వర్క్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అవన్నీ సింగిల్ ఆర్ క్వశ్చన్లో ఏమడిగారు, సింగిల్ ఆర్ మల్టిపుల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లికేషన్స్ అండర్ ద కాంట్రాక్ట్ అని చెప్పని అడిగారు. సో మనం ఏమనుకుంటాం, ఇవి సిగ్నిఫికెంట్గా ఇంటర్ రిలేటెడ్, అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ అయి ఉంటాయని చెప్పారు కన్స్ట్రక్షన్ ఏదైనా. సో ఇదేంటంటే సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లికేషన్. సో అక్కడ మనకి కండిషన్ ఏంటంటే ఈ టూ సాటిస్ఫై చేయాలమ్మా. ఏంటి, సపరేట్గా బెనిఫిట్ రావాలి దానికి అండ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్. టూ కండిషన్స్ సాటిస్ఫై. ఇక్కడ మధ్యలో చూస్తే కనుక మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఒక్కొక్క వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ప్రొవైడ్ చేసిన అండ్ పంప్స్ అవన్నీ ప్రొక్యూర్మెంట్ చేసి తెచ్చేలోపు తను ఏదో ఒకటి బెనిఫిట్ పొందొచ్చు ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ నుంచి. బట్ కాకపోతే ఏంటంటే సపరేట్గా నేను ఐడెంటిఫై చేయలేను, ఎందుకంటే ఒకదానికి ఒకటి హైగా ఇంటిగ్రేషన్ అయి ఉన్నాయి సర్వీసెస్ అనేది. అంటే కస్టమర్ నేను వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ సర్వీస్లోకి ఎంటర్ అయినప్పుడు దీంట్లోకి ఒక్క ఇన్పుట్, అంటే కస్టమర్కి ఎలా ఉంటుందంటే అదొక్కటే కాదు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం, అవుట్పుట్ అనేది అన్నీ కలిపి సర్వీసెస్ కావాలి అని చెప్పని అనుకుంటారు. ఎందుకంటే ఇన్ని ఎంటర్ అయ్యాం మనం, ఇన్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్పని. సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఎందుకంటే ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ రెవెన్యూ రికగ్నిషన్ చేసేటప్పుడు. సో కస్టమర్ అనేది ఈవెన్ దో బెనిఫిట్ పొందినా కూడా సపరేట్గా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లస్ట్రేషన్ లెవెల్లో ఏంటంటే ఒక ఎంటిటీ ఉంది. ఎంటిటీ అనేది 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఏంటంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, వాయిస్ కాల్ సర్వీస్ అండ్ మోడెమ్ అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే కస్టమర్ అనే వాళ్ళు మోడెమ్ ఇక్కడి నుంచి కాకపోయినా వేరే వెండర్ దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. కనెక్షన్ అనేది ఇక్కడ తీసుకొని మోడెమ్ అయితే కనుక వేరే కస్టమర్ దగ్గర వేరే సప్లయర్ దగ్గర నుంచి అయినా కొనవచ్చు. అండ్ ఇన్స్టలేషన్ చేస్తాం కదా మనం మోడెమ్ని, అది కూడా అంత సిగ్నిఫికెంట్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు, ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్కి కాల్ సర్వీసెస్కి చాలా ప్లాన్స్ ఉన్నాయి మన ఎంటిటీలో. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా చూస్తే కనుక మోడెమ్ వేరే వేరే సప్లై దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ డిస్టింట్ అంటే డెఫినేషన్ రాయండి. ఈ పేర కస్టమర్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అండ్ సపరేట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని. ఎన్ని గూడ్స్ అయితే ఎన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందో అది రాయాలి. ఫస్ట్ ఇక్కడ రాసి డిస్టింట్ డెఫినేషన్ రాయాలి. ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ వాయిస్ కాల్ సర్వీసెస్కి వేరియస్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, సపరేట్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇది తీసుకుంటే అది తీసుకోవాలి, లేదంటే సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఏమీ లేదు, రెండు ఇంటర్ రిలేటెడ్ ఏం లేవు కాబట్టి మనం ఈ 2 ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, బ్రాడ్బ్యాండ్ వాయిస్ కాల్ సర్వీసెస్. అలాగే మోడెమ్ కూడా ఏంటంటే ఇక్కడే కాదు వేరే పార్టీ దగ్గర నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అని చెప్పాం కస్టమర్కి, వేరే సప్లై దగ్గర నుంచి అయినా. సో ఇది కూడా మనం సపరేట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి 3 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాము, పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను అని చెప్పని. అందులో ఏమేమి సర్వీసెస్ ఇంక్లూడ్ అయినాయి అంటే ఇంజనీరింగ్, సైట్ క్లియరెన్స్, ఫౌండేషన్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్, అన్ని పైపింగ్, ఇందాక అనుకున్నట్టు వైరింగ్ అంటే ఎలక్ట్రిక్ వైర్స్, అవన్నీ పవర్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం డిస్టింక్ట్ అంటే డెఫినేషన్ రాసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇండియాస్ 115 ప్రకారం ఇంపార్టెంట్ ఎందుకనంటే పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ సింగిల్ అని చూడాలి, ఎందుకంటే రెవెన్యూ రికగ్నిషన్కి ఇంపార్టెంట్. అది రాసుకున్నాక మనం నెక్స్ట్ ఏం రాయాలంటే మనం ప్రామిస్ అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏంటి ప్రామిస్ ఏం చేసింది, ఇండివిజువల్ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అంతే. అండ్ మిగతా కూడా సపరేట్గా మనం అదర్ ప్రామిస్లో నుంచి. సో మనం చూడొచ్చు ఏంటంటే కస్టమర్ అనేవారు బెనిఫిట్ పొందుతున్నారా లేదా మన దగ్గర నుంచి ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్, అంటే మనం సప్లై చేసే గూడ్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే మన కాంపిటీటర్స్ అమ్ముతున్నారా సేమ్ అలాంటి గూడ్సే. అండ్ నాట్ డిస్టెంట్, ఎందుకనంటే ఇక్కడ ఇవన్నీ కలిపి మనం ఇస్తామని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. పుట్టింగ్ టుగెదర్ ద వేరియస్ ఇన్పుట్స్ ఇస్తామని చెప్పాం, కానీ సింగిల్ కాంట్రాక్ట్లోకి మనం ఎంటర్ అవ్వలేదు కస్టమర్తో. సో ఇదంతా మనం సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ అనే అంటారు. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అన్న దట్ ఆర్ సబ్స్టాన్షియలీ ద సేమ్ అండ్ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు ద కస్టమర్ ట్రీటెడ్ as సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు డిస్టింక్ట్ అంటే మనం చెప్పాము ఇక్కడ కింద. డిస్టింక్ట్ అంటే ఏంటి,
డిస్టింట్ అయినప్పుడు మనం సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద అది సపరేట్ ఒకవేళ ఒక 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటే కనుక, ఒకవేళ డిస్టింట్ అయితే కనుక 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనుకో, ఒకవేళ నాట్ డిస్టింట్ అయితే కనుక సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే సిరీస్ ఆఫ్ డిస్టింట్ గూడ్స్ కానీ ఏదన్నా సప్లై చేస్తుంది అనుకోండి ఒక ఎంటిటీ, ఒక సిరీస్ అంటే కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ సెకండ్ ప్రొవైడ్ చేసిన సర్వీస్కి సేమ్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అది దాని సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటారు అనమాట. అట్లాంటప్పుడు ఆ సిరీస్ ఉంటే కనుక ఈవెన్ దో డిస్టింట్ అయినా కూడా సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద అనుకుంటాం. డిస్టింట్ అయితే యాక్చువల్గా మనం 2-3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనుకుంటాం కదా. కాకపోతే ఏంటంటే అది సిరీస్ ఆఫ్ డిస్టింట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కనుక సేమ్ ప్యాటర్న్గా ఉన్నవి కనుక రెండర్ చేస్తే కనుక అది సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కింద అనుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, యాన్యువల్గా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను ఒక న్యూస్ పేపర్స్కి. అయితే ఏంటి, ప్రతి రోజు న్యూస్ పేపర్ వేస్తారు వచ్చి నాకు. అదేంటి, సిరీస్ ఆఫ్ డిస్టింట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒకరోజు నేను న్యూస్ పేపర్ తీసుకోగానే నాకు బెనిఫిట్ కన్స్యూమ్ చేసేసుకుంటాను. అలాగే సపరేట్గా ఐడెంటిఫైబుల్. ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ నెక్స్ట్ రోజు వచ్చిన న్యూస్ పేపర్ ఏం కస్టమైజేషన్ ఉండదు, రిలేటెడ్ ఏ రోజుకి ఆ రోజు న్యూస్ మారిపోతూ ఉంటుంది కదా. అవి డిస్టింట్ అయినప్పటికీ కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఒక సిరీస్లో సేమ్ అదే, కాకపోతే న్యూస్ పేపర్ సేమ్ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది రెండని చేస్తూ ఉంటారు కాబట్టి అది సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద అనుకుంటాం. పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కింద అనుకుంటాం. ఇట్లాగే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13లో ఏంటంటే ఒక సిరీస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది డే టు డే కింద. అందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ కానీ, అంటే ఎంప్లాయ్మెంట్స్ అటెండెన్సెస్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, అంటే చెఫ్కి ఏమేమి కావాలో అవన్నీ తీసుకురావడం కానీ, అలానే అకౌంటింగ్ అంతా అన్నీ వచ్చేస్తుంది అనమాట. అది హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. సో సేమ్ సిరీస్ ఆఫ్ డిస్టెంట్ గూడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో. ఈవెన్ దో డే టు డే అనేది వేరీ అయిపోయినా ఒక యాక్టివిటీ ఇంకో యాక్టివిటీ. ఎందుకంటే ఒకరోజు కస్టమర్ వస్తే కనుక హోటల్కి ఆ రూమ్ అనేది క్లీన్ చేస్తారు. నెక్స్ట్ రోజు ఒకవేళ ఆ రూమ్కి ఎవరు రాకపోతే కనుక రూమ్ క్లీన్ చేయగలరు. కాకపోతే ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్ అనేది రెండే చేస్తారు కాబట్టి డే టు డే కొన్ని సర్వీసెస్ వేరీ అయినా కూడా ఇవి డిస్టింక్ట్ అనుకుంటాము. అండ్ సేమ్ సిరీస్ అనుకుంటాం కాబట్టి ఇది సిరీస్ అనుకుంటాము, సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనుకుంటాం ఇవి. ఎందుకని ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఒకవేళ క్వశ్చన్ ఇస్తే కనుక ఫస్ట్ మనం ఇది రాయాలి, డెఫినేషన్ రాయాలి. ఆ నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సర్వీస్ రాయాలన్నమాట. ఒకవేళ సీరియస్ గైడెన్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయ్యి అనుకో, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సర్వీసెస్ ఉండి, అప్పుడు మనం సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చెప్పని అనుకుంటాము. అది మేనేజ్మెంట్ అనేది ఎవాల్యుయేషన్ చేయాలి, నేచర్ ఆఫ్ సర్వీస్ అనేది బట్టి ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. సో హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది ఈ సీరియస్ క్రైటీరియా అనేది మీట్ అవుతుంది. ఎందుకనంటే అండర్లైన్ యాక్టివిటీస్ అనేది రోజుకి మారిపోయినా కూడా ఆ యాక్టివిటీస్ చేస్తుంది. ఎందుకని, హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే అన్నీ అందులో ఇంక్లూడ్ అయిపోతాయి. అంతేకాని సపరేట్గా ప్రామిసెస్ ఏం చేయదు, నేను అకౌంటింగ్ చేస్తాను, నేను క్లీనింగ్ చేస్తాను. ఇక్కడ చూస్తే కానీ ఇక్కడ ఉంటుంది చాలా సర్వీసెస్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో. రిజర్వేషన్ సర్వీసెస్, ప్రాపర్టీ మెయింటెనెన్స్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడం కన్నా, సపరేట్ ప్రామిసెస్ కన్నా ఇవన్నీ హోటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇది సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని చెప్పని అనుకొని సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ కింద మనం రికగ్నైజేషన్ చేస్తాము. ఈవెన్ దో సిరీస్ ఉన్నా అవి డిస్టింక్ట్ అయినా కూడా. యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇల్లస్ట్రేషన్ నెంబర్ 14. ఇక్కడ ఏం లేదు, ఒక ఎంటిటీ అనేది ఒక కన్స్ట్రక్షన్ ఫర్మ్ అనేది కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యింది ఎంటిటీ బీతో. ఎంటిటీ ఏంటంటే ఇక్కడ కాంట్రాక్టర్ డిజైన్ చేస్తాను, కన్స్ట్రక్షన్ చేస్తాను. ఒక షాపింగ్ సెంటర్ మీకు డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను, కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షాపింగ్ సెంటర్ కింద అని చెప్పని అన్నారు. ఓకే, కాకపోతే డిజైన్ అనేది అండ్ కన్స్ట్రక్షన్ అనేది షాపింగ్స్ చేయడానికి మనకి చాలా మల్టిపుల్ గూడ్స్ అవన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే మనమే డిజైన్ చేసిస్తాను, కన్స్ట్రక్షన్ చేసిస్తాను కాబట్టి కాంట్రాక్టర్ నేనే చాలా గూడ్స్ అనేది నేనే పర్చేస్ చేసి కస్టమర్ బదులు నేనే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను. సో ఇవన్నీ పర్చేస్ చేస్తాను కదా మెటీరియల్స్, అవి సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్కి కూడా క్రైటీరియా అనేది మీట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఎంటిటీ ఏ అంటే కాంట్రాక్టర్, ఆర్కిటెక్చర్ అంటే ఇక్కడ డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ సపరేట్గా కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం 2 అనుకోవచ్చు పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఇక్కడ వరకు చూస్తే కనుక. కాకపోతే క్వశ్చన్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఈ పాయింట్ వల్ల మనం ఇక్కడ కంబైన్ చేస్తాము పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్. ఎందుకంటే ఎంటిటీ అనేది కంటిన్యూస్గా ఆల్టర్ చేస్తుంది డిజైన్ అనేది.
ఎందుకంటే షాపింగ్ సెంటర్ కింద నేను పార్కింగ్ ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ చేస్తా అన్నా కదా. సో ఇప్పుడు కింద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ అనేది ఆల్టర్ చేస్తాను. పైన డిజైన్ దానికి తగ్గట్టు కంటిన్యూస్గా అసెస్ చేస్తాను, ఎక్కడి వరకు వచ్చింది ప్రాజెక్ట్ అనేది, ఇంకేమేమి మెటీరియల్స్ యూజ్ అవుతాయి అని చెప్పి అన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మనం రాస్తాం క్వశ్చన్లో దిస్ మ్యాటర్ దట్ మ్యాటర్ అని చెప్పి ఫ్యాట్స్ ఆఫ్ ద కేస్ కింద. ఇక్కడ లాస్ట్ పాయింట్ క్వశ్చన్ చూసేసరికి మనకు అర్థమవుతుంది పార్కింగ్ ఫెసిలిటీ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆల్టర్ చేస్తాను. డిజైన్ షాపింగ్ సెంటర్ పైన లెవెల్స్ అంటే పైన ఫ్లోర్స్ అన్నీ అని చెప్పని అన్నారు కాబట్టి ఇవి హైలీ ఇంటర్రిలేటెడ్. సో ఒకదాని మీద ఒక డిపెండ్ అయింది. సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ కూడా జరిగిద్ది. ఎందుకంటే కస్టమైజేషన్ అంటే అంతే కదా, అందరికీ ఒకేలా ప్రొవైడ్ చేయను సర్వీసెస్ కాంట్రాక్ట్ అనే వాళ్ళు. కస్టమైజేషన్ జరిగిద్ది డిజైన్లో అండ్ కన్స్ట్రక్షన్లో కూడా కస్టమైజేషన్ జరిగిద్ది ఆ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయాలంటే. సో డిజైన్ కన్స్ట్రక్షన్ అనేవి ఈ రెండు ఇక్కడ బండిల్ చేస్తాను. ఎందుకనంటే డిజైనింగ్ ఏమో పైన. సో ఇక్కడ ఏంటంటే మనకి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మనం ఇక్కడ బండిల్ చేస్తాం. ఎందుకనంటే ఈ టూ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో సింగిల్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 ఏంటంటే ఒక ఎంటిటీ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఇక్కడ 4 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ యాక్చువల్గా అది కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే ఒకటి సాఫ్ట్వేర్ లైసెన్స్ ఇస్తుంది, నెక్స్ట్ ఇన్స్టలేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే సాఫ్ట్వేర్కి అప్డేట్స్ ఇస్తుంది, అండ్ నెక్స్ట్ లాస్ట్ 4th వన్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఈ 2 years పీరియడ్ అని చెప్పని అన్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ 2 years ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎంటిటీ అనేది లైసెన్స్ అనేది ఇన్స్టలేషన్ అనేది సపరేట్గా కూడా మనం సేల్ చేస్తాము. అండ్ ఏంటంటే ఇన్స్టలేషన్ చేసే సర్వీసెస్ అనేది అదర్స్ మనమే కాదు వేరే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ సర్వీస్ అనేది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోయినా కూడా సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అని క్వశ్చన్లో అడిగారు. ఫస్ట్ ఎంటిటీ అనేది ఏం అసెస్ చేయాలంటే రెవెన్యూ రికగ్నైజేషన్ చేసేటప్పుడు ఆ ప్రామిస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్టింక్టా కాదా అని చెప్పని చూడాలి. ఎందుకంటే డిస్టింక్ట్ అయితే కనుక సపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్ కింద రికగ్నైజేషన్ చేయాలి కాబట్టి. సో అప్పుడు ఫస్ట్ ఎంటిటీ ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలన్నమాట. డెలివర్ గూడ్స్ అనేవి అది బెనిఫిట్ పొందుతుంది ఐదర్ అలోన్ ఆర్ రెడీలీ అవైలబుల్ విత్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పని చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఇన్స్టలేషన్ సర్వీస్ అనేది వేరే ఎంటిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ కస్టమైజేషన్ కూడా ఏం లేదు కాబట్టి అవి డిస్టింక్ట్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్ కాబట్టి. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా లేకపోయినా అది సాఫ్ట్వేర్ పనిచేస్తుంది కాబట్టి అది డిస్టింక్ట్. ఎందుకంటే నో సిగ్నిఫికెంట్ హైలీ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటర్రిలేటెడ్ ఏం లేదు, కస్టమైజేషన్ కూడా ఏం లేదు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ దానికి సంబంధించి ఏం లేదు. అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా మనం డిస్టింక్ట్ అనుకుంటాం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ లైక్ కస్టమర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. సో ఇక్కడ మనకి మొత్తం 4 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి అంతే. సేమ్ యాజ్ కంటిన్యూ విత్ ద అబోవ్ క్వశ్చన్. ఇలస్ట్రేషన్ 16 ఏంటంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ సర్వీస్ అనేది కస్టమైజ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి కస్టమైజేషన్గా కొంచెం మారాలంటే మోడిఫై అవ్వాలంటే ఆ సాఫ్ట్వేర్ నేను ఇన్స్టలేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఇన్స్టలేషన్ సర్వీస్ వల్ల వాళ్ళ సాఫ్ట్వేర్ మారిద్ది. అంటే ఏంటి, వాళ్ళకి ఇప్పుడు యూజ్ చేస్తున్న ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్కి నేను ఇప్పుడు కొంచెం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అని చెప్పి క్వశ్చన్లో అడుగుతున్నారు. సో అదే పాయింట్స్ నేను ఆన్సర్లో రాస్తాను, క్వశ్చన్లో ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది మోడిఫికేషన్ జరిగిద్ది, కస్టమైజేషన్ కూడా జరిగిద్ది. ఎందుకంటే నేను ప్రొవైడ్ చేసిన ఇన్స్టలేషన్ సర్వీస్ వల్ల అండ్ అదేంటంటే ఇన్స్టలేషన్ సర్వీస్ అని సపరేట్గా ఐడెంటిఫై చేయగలుగుతానా అంటే సాఫ్ట్వేర్ దగ్గర నుంచి చేయలేను, ఎందుకంటే రెండు బాగా ఇంటిగ్రేట్ అయిపోతాయి. సో ఈ క్వశ్చన్లో ఇక్కడ మనకి లైసెన్స్ గురించి అండ్ దట్ ఈస్ సాఫ్ట్వేర్ గురించి ఇన్స్టలేషన్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ 2 points దట్ ఈస్ సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి 2 సర్వీసెస్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్. దీని గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఈ 2 సపరేట్ పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అలానే ఉంటాయి. ఈ 2 ఏమో ఇంటిగ్రేషన్ జరిగి సింగిల్గా అనుకుంటాం. సో మొత్తం 3 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే మనకి కస్టమైజేషన్ జరిగింది ఇన్స్టాలేషన్ సర్వీస్లో కాబట్టి సాఫ్ట్వేర్ లైసెన్స్ అందులో ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ నేను సాఫ్ట్వేర్ లైసెన్స్ అనేది పర్చేస్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్స్గా ఉన్న సాఫ్ట్వేర్కి వాళ్ళు కొంచెం ఇన్స్టలేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల కస్టమైజేషన్ ఇన్స్టలేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల నా సాఫ్ట్వేర్లో కొన్ని మోడిఫికేషన్స్ వస్తాయి, కస్టమైజేషన్ జరిగింది సాఫ్ట్వేర్లో. సో మనం ఇక్కడ ఏంటంటే మొత్తం 3 పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. ఒకటి ఏంటంటే కస్టమైజేషన్ జరిగింది ఇన్స్టలేషన్ సర్వీస్లో కాబట్టి దట్ ఇంక్లూడ్ ద సాఫ్ట్వేర్ లైసెన్స్. ఇల్లస్ట్రేషన్ 17.
సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఏంటంటే టీ అనే ఒక కంపెనీ ఉంది, టెలిఫోన్ కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంటర్నెట్ సర్వీసెస్. అలాగే ఏంటంటే కస్టమర్ సీకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కస్టమర్ సి అనేవారు మన దగ్గర నుంచి మోడెమ్ అండ్ రూటర్ కూడా పర్చేస్ చేశారు. వాళ్ళు మన దగ్గర నుంచి పర్చేస్ చేయకపోయినా మన ఇంటర్నెట్ పర్చేస్ చేయకపోయినా మోడెమ్ రూటర్ మనం ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అలాగే సెకండరీ మార్కెట్ ఉంది, ఈ మోడెమ్కి రూటర్కి మన దగ్గర కాకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు కస్టమర్ అనేవాళ్ళు. గ్రేటర్ దెన్ ద స్క్రాప్ వాల్యూకి మళ్ళీ సేల్ చేసేచ్చు వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా. సో హౌ మెనీ పెర్ఫార్మెన్స్ ఆబ్లికేషన్స్ అంటున్నారు. సో ఫస్ట్ డిస్టింక్టా కాదా అని చెప్పని చూడాలి. బెనిఫిట్ పొందుతున్నారా కస్టమర్స్ అనే వాళ్ళు మోడర్న్ రూటర్ నుంచి? ఎలా అంటే అది రీసేల్ చేయొచ్చు ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ ఎలాగా ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ బెనిఫిట్ అంటే మనం అనుకున్నాం ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్ ఆర్ టుగెదర్ విత్ రెడీ అవైలబుల్ రిసోర్సెస్. ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే ఏంటి, కస్టమర్ అవి పర్చేస్ చేశాక రీసోల్డ్ చేయొచ్చు గ్రేటర్ దెన్ స్క్రాప్ వాల్యూకి, అది బెనిఫిట్ ఓన్గా. రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, మన ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసామనుకోండి, తను వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసిన మోడెమ్ రూటర్ అనేవి బెనిఫిట్ పొందుతారు ఆ సర్వీసెస్ నుంచి. సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డిస్టెంట్, మనం ఇంకో పాయింట్ కూడా చూడాలి డిస్టెంట్లు సపరేట్లీ ఐడెంటిఫైబుల్లా కాదా అని చెప్పాను. సో సపరేట్లీ ఐడెంటిఫైబుల్లో నో సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అండ్ నో కస్టమైజేషన్ అండ్ నో హైలీ ఇంటర్రిలేటెడ్. కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఎక్కడ చెప్పలేదు కస్టమైజేషన్ కానీ ఇంటర్రిలేటెడ్ అట్లా ఏం చెప్పలేదు కాబట్టి మోడెమ్ రూటర్. సో కస్టమైజేషన్ ఏమీ లేదు, హైలీ ఇంటర్రిలేటెడ్ ఏం కాదు అని చెప్పని అనుకొని డిస్టెంట్ అనుకుంటాం ఈ సర్వీసెస్ అనేవి. సో మొత్తం 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఏంటంటే మోడెమ్, రూటర్ అండ్ ఇంటర్నెట్ సర్వీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక సప్లయర్ అనే వాళ్ళు ఒక కస్టమర్ అనేది 3 year లైసెన్స్ పీరియడ్లో సాఫ్ట్వేర్ అనేది లైసెన్స్ ఇచ్చారు. ఓకే, అలానే ఏంటంటే అవైలబుల్గా ఎప్పుడైనా అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక సాఫ్ట్వేర్కి మేము ఇస్తాము అని చెప్పని అన్నారు. మళ్ళీ ఆ అప్డేట్స్ అనేవి కూడా చాలా క్రిటికల్ ఈ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి, ఆ ఇచ్చిన సాఫ్ట్వేర్ లైసెన్స్ రన్ అవ్వడానికి. సో మన క్వశ్చన్లో ఎన్ని పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ అని చెప్పని అడిగారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం డిస్టింక్టా కాదా అని చూడాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా కస్టమైజేషన్ కూడా జరిగింది, ఎందుకంటే వితౌట్ అప్డేట్స్ ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ కాదు కాబట్టి ఇవి నాట్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్, ఎందుకంటే ఇక్కడ కస్టమైజేషన్ ఉంది కాబట్టి. సో నాట్ డిస్టింక్ట్ కాబట్టి ఇక్కడ సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ ఒక మీడియా కంపెనీ ఉంది, మ్యాగజైన్స్ అనేవి అది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మ్యాగజైన్స్ నథింగ్ బట్ న్యూస్ పేపర్ లాగా ఒక బుక్ ఉంటుంది అనమాట, మ్యాగజైన్స్ వస్తుంది కదా అలా. సో మ్యాగజైన్స్ అనేవి ఆఫర్ చేస్తుంది. సబ్స్క్రిప్ట్ చేసిన వాళ్ళు ఆ మ్యాగజైన్స్కి చేసిన వాళ్ళు ఎవరికైనా ఒకటి హాట్ కాపీ వస్తుంది, ప్రింటెడ్ కాపీ, అలాగే ఆన్లైన్లో కూడా కంటెంట్ వస్తుంది, వాళ్ళకి యాక్సెస్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అని చెప్పని అన్నారు. ఇక్కడ థింక్ చేస్తే మనం సింగిల్ అని రాయొచ్చు, ఎందుకనంటే సేమ్ కదా అనుకుంటాం. బట్ ఇక్కడ 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్, ఎందుకనంటే ఇక్కడ ఒక్క మ్యాగజైన్ అనేది ఒకటి ప్రింటెడ్ కాపీ హార్డ్ కాపీ వస్తుంది, ఇంకోటి ఆన్లైన్ వస్తుంది. సో రెండింటికి వాటి యూజ్ అనేది డిఫరెంట్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి వీ కెన్ యూజ్ ఐదర్ ఆన్ ఇట్స్ ఓన్ వే. అలానే ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇక్కడ సపరేట్లీ ఐడెంటిఫైబుల్లా అంటే ఎస్, ఎందుకంటే ఇక్కడ సపరేట్గా ఐడెంటిఫై ఎందుకు చేయగలుగుతున్నామంటే ఇక్కడ కస్టమైజేషన్ ఏం జరగల, ఒక దాని మీద ఉన్న ఒక టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్, అదే ఒకే సబ్స్క్రిప్షన్కి 2 వస్తున్నాయి మనకి సర్వీసెస్ అనేది. సో ఒకదాని మీద ఒకటి ఇంటర్ రిలేటెడ్ అట్లా ఏమి లేదు. అలాగే ఏంటంటే కస్టమైజేషన్ ఏం జరగదు, మోడిఫికేషన్ ఏం జరగదు. సో ఇవన్నీ సపరేట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అలాగే ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ అయింది కూడా కాంట్రాక్ట్లో సింగిల్ అవుట్పుట్ ఇస్తాను అని చెప్పాను కదా. లైక్ ఏంటంటే సింగిల్ అవుట్పుట్ అంటే మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను, వాటర్ పవర్ ప్లాంట్ అని చెప్పని అన్నాను కదా. ఈవెన్ దో మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నా కూడా మన అవుట్పుట్ ఏంటి, కస్టమర్ ఏమై చూస్తారు, ఎన్ని సర్వీసెస్ ఇంక్లూడ్ అయినా అందులో ఓన్లీ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము, అందులో పైప్స్, ఆ వాటర్ క్వాలిటీ ఎలా వెళ్తుంది, ఫ్లో అని చెప్పని సింగిల్ అవుట్పుట్. సో కస్టమర్కి ఇక్కడ సింగిల్ అవుట్పుట్ అలా ఏం కాదు, ఇక్కడ కస్టమర్కి 2 సర్వీసెస్ ఇస్తాం మనం. ఏంటంటే ఒకటి హార్డ్ కాపీ, ఒకటి ఆన్లైన్ కాపీ, కాబట్టి ఇక్కడ 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇల్లస్ట్రేషన్ 20 షార్ట్కట్లో ఇక్కడ రాశాను. ఫస్ట్ ఏంటంటే కే అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తుంది త్రూ డి అనమాట, రీసెల్లర్ అంటే మధ్యలో ఒక మిడిల్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పార్టీ, అది అల్టిమేట్గా ఎండ్ యూజర్ అంటే అల్టిమేట్ కస్టమర్కి సేల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ నెక్స్ట్ ఏంటంటే కే అనేది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇస్తుంది కదా. సో ఎవరైతే పర్చేస్ చేస్తారో ఎండ్ యూజర్, అప్పుడు కే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎండ్ యూజర్కి ఫ్రీ టెలిఫోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. డి అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా కేనే ఎండ్ యూజర్కి ఫ్రీ టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అని చెప్పని అడిగారు, అండ్ ద ఎంటిటీ కే హ్యావ్ అని చెప్పని.
సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అంటే కాదు. ఎందుకనంటే మనకి పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఎప్పుడు సాటిస్ఫై చేసినప్పుడు అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అనేది ఇది సప్లై చేస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అంటే నథింగ్ బట్ గూడ్స్ కాబట్టి గూడ్స్ అనేది పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఎప్పుడు మనం సాటిస్ఫై చేసినట్టు అంటే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఇక్కడేమో నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ టెలిఫోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్కి చూడాలంటే డిస్టింక్టా కాదా అని చెప్పని చూడాలి మనం ఫస్ట్. సపరేట్గా బెనిఫిట్ వస్తుంది ఎప్పుడు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. అలానే ఏంటంటే కస్టమర్కి వస్తుంది. అలాగే మనం నెక్స్ట్ మనం టెలిఫోన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అంతే సపరేట్గా బెనిఫిట్ వస్తుంది. అవి సపరేట్లీ ఐడెంటిఫైబుల్ అంటే ఎస్, ఎందుకంటే అక్కడ ఏమి ఇంటిగ్రేషన్ లేదు, కస్టమైజేషన్ ఏమీ లేదు, ఇంటర్రిలేటెడ్ ఏం కాదు కాబట్టి ఇవి డిస్టింక్టే. సో 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మన పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ రెవెన్యూ రికగ్నిషన్ ఎప్పుడు చేస్తామంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో కంట్రోల్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఒక రీసెలర్కి డీకి ఆ గూడ్స్ మీద అప్పుడు మనం రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాము. అదొక పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఇంకో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ ఏంటంటే కే అనేది ఎప్పుడైతే డైరెక్ట్గా ఎండ్ యూజర్కి ఫ్రీ టెలిఫోన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అది ట్రాన్సాక్షన్ విత్ డి ఎంటర్ అయింది కాబట్టి ఎవరైతే సేల్ చేస్తారో డి కదా, సో అప్పుడు మనం ఇంకో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ సాటిస్ఫై చేసినట్టు. అప్పుడు మళ్ళీ రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాం. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇంప్లాయిడ్గా మనం చెప్పకపోయినా అని కాదు, కస్టమరీ బిజినెస్ ప్రాక్టీసెస్ అంటారు. కస్టమరీ బిజినెస్ ప్రాక్టీసెస్ అని ఉండగానే మనకి క్వశ్చన్లో అది ఇంప్లాయిడ్ ప్రామిసెస్ అని చెప్పని అనుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. ఈవెన్ ద నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ అన్నారు. నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇన్ ద కాంట్రాక్ట్ కస్టమరీ అన్నదన్న ఇంప్లాయిడ్ ప్రామిసెస్ అనమాట. సప్లయర్ మనకి ఇస్తున్నారు కస్టమర్కి అని. సో క్వశ్చన్ నెంబర్ 21 కూడా అంతే. ఇంప్లాయిడ్ ఎక్కడున్నా ఇంప్లాయిడ్గా తను వేరే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కాకుండా ఇంకా సప్లయర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే సపరేట్ ఆబ్లిగేషన్ కింద పీఓ కింద మనం కన్సిడర్ చేస్తాం. పీఓ అంటే నథింగ్ బట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అండ్ ఇంప్లాయిడ్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లస్ట్రేషన్ 21 ఏంటంటే ఎన్ అనే ఒక లిమిటెడ్ కంపెనీ ఉంది, ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎండ్ యూజర్స్కి ఎవరైతే వెహికల్స్ నా దగ్గర నుంచి పర్చేస్ చేస్తారో మీకు టైర్ రొటేషన్ కానీ అట్లాంటివి ఏమన్నా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను 2 years వరకు అని చెప్పని అన్నారు. అది కాంట్రాక్ట్లోకి మనం ఏం ఎంటర్ అవ్వాలి, బట్ ఇంప్లిసిట్లీగా ఎక్స్ప్లిసిట్గా స్టేటెడ్ ఏం మనం ఏం చేయలేదు. కాకపోతే అది కాంట్రాక్ట్లో మనం ఇంప్లాయిడ్ అనుకోవాలి, ఎందుకంటే అది కస్టమరీ బిజినెస్ ప్రాక్టీసెస్ కింద వస్తుంది మనకి. సో ఇక్కడ ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అంటే 2 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. అండ్ రెవెన్యూ రికగ్నిషన్ ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో వెహికల్ని ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాము. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ టైర్స్ ఫ్రీ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు కూడా మనం సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకున్నాం. కాబట్టి మనకి స్టార్టింగ్లో ఎంత వచ్చిందో ఆ కాంట్రాక్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్ చాప్టర్ బిగినింగ్లో చెప్పినట్టు స్టాండర్డ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ని మనం ఇన్ ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్లో మనకంతా చేతికి వచ్చిన అమౌంట్ని మనం అలోకేట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో అప్పుడు రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కస్టమర్ ఆప్షన్స్ ఫర్ అడిషనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అంటే దీని అర్థం ఏంటంటే అడిషనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే కాంట్రాక్ట్ మోడిఫికేషన్ అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయంటే ఎక్స్పెషల్గా అక్కడ ఏంటి మనకి స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు కాంట్రాక్ట్ మోడిఫికేషన్లో ఏంటి మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అది కన్స్ట్రక్షన్ చేస్తాను 200 hours సరిపోతుంది అనుకున్నాం, కాకపోతే 50 hours అడిషనల్గా ఎన్కర్ అయ్యాం. అదేంటి హోల్ కాంట్రాక్ట్గా ఒక కన్స్ట్రక్షన్ చేసిస్తాను అని చెప్పినట్టు. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల నెక్స్ట్ మనకి సప్లయర్ కూడా మనకి ఇస్తా అన్నారు. అది డిస్కౌంట్లో కానీ దేని రూపంలో అయినా మనకి ఇస్తా అన్నారు, కూపన్స్ రూపంలో కానీ లేదంటే ఓచర్స్ రూపంలో కానీ. అది కస్టమర్ ఆప్షన్స్ ఫర్ అడిషనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటారు. అవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట, అది కాంట్రాక్ట్ మోడిఫికేషన్ కింద రావు. సో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే గిఫ్ట్స్, డిస్కౌంట్ ఓచర్స్, కస్టమర్ లాయల్టీ పాయింట్స్, రీబేట్ కూపన్స్ అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి ఎప్పుడైతే ఇస్తానో ఇక్కడ గిఫ్ట్స్, డిస్కౌంట్ ఓచర్స్ అన్నీ వస్తాయి. సో కాకపోతే మనం ఈజీగా టర్మినాలజీకి ఆప్షన్స్ అందాం. ఎప్పుడైతే ఆప్షన్స్ ఇస్తానో కస్టమర్కి ఎంటిటీకి ఒక సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద రికగ్నైజేషన్ చేయాలి. ఎప్పుడంటే కస్టమర్ అనే వాళ్ళు దాన్ని ఎక్సైజ్ చేస్తారు అండ్ మెటీరియల్ రైట్ కూడా ఉంది.
దానికి ఎక్సైజ్ చేయడానికి, అప్పుడే మనం సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద రికగ్నైజేషన్ చేస్తాము ఏవి ఆ ఎడిషనల్ గూడ్స్కి. ఇక్కడ ఏంటి ఇల్లస్ట్రేషన్ 22లో జిమ్ మెంబర్షిప్ 7,500 పర్ ఇయర్ టు 100 కస్టమర్స్ అన్నారు. ఆప్షన్ టు రెన్యూ అంటే ఏంటి, అడిషనల్ గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అడిషనల్ సర్వీసెస్. ఎప్పుడు ఒకవేళ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయితేనే కదా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. చూడండి 6,000కే ఇస్తున్నారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మనకి జిమ్ మెంబర్షిప్. ఫస్ట్ ఇయర్లో అయితే 7,500 ఉంది. సో అక్కడ ఏంటంటే మనకి మనం ఫస్ట్ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం వల్ల మనకి అడిషనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి, సో ఫస్ట్ ఇయర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతేనే మనకి ఆ రెన్యువల్ ఆప్షన్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి మనకి 6,000కే వస్తుంది జిమ్ మెంబర్షిప్ అనేది. సో మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాము. యాక్చువల్గా అయితే మనకి అట్రిషన్ రేట్ అని చెప్పారు, అంటే ఏంటంటే వెళ్ళిపోయేవారు అనమాట. 50% ఇన్ ఈచ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 100 అంటే సెకండ్ ఇయర్లో 50, మళ్ళీ 50లో 50% అంటే 25. అలా టోటల్ ఎస్టిమేటెడ్ మెంబర్స్ ఎంత అంటే 175. టోటల్ కన్సిడరేషన్ ఎంత, ఫస్ట్ ఇయర్ 100 members ఇంటూ 7,500, సెకండ్ ఇయర్ 50 members ఇంటూ 6,000 per year క్వశ్చన్లో ఇచ్చారు, అండ్ థర్డ్ ఇయర్ 25 members ఇంటూ 6,000 per year. టోటల్ కన్సిడరేషన్ 12 lakhs వచ్చింది. ఇది డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ మెంబర్స్ వేస్తే కనుక అలొకేటెడ్ ప్రైస్ పర్ మెంబర్షిప్ వస్తుంది అప్రాక్స్గా. సో దాని ప్రకారం మన రెవెన్యూ అనేది రికగ్నైజేషన్ చేస్తాము. బట్ మనకి 7,500 అనేది బుక్ చేసేస్తాం, రెవెన్యూ కింద బుక్ చేయము. మనకు వచ్చింది హ్యాండ్కి, బట్ 7,500 అనేది రికగ్నైజేషన్ చేయము. ఓన్లీ 6,857 రికగ్నైజేషన్ చేస్తాము. మిగతాదంతా మన లయబిలిటీ కింద మనకు వచ్చింది కాబట్టి లయబిలిటీ కింద రికగ్నైజేషన్ చేసి ఎప్పుడైతే రెన్యూ చేస్తారో కస్టమర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అప్పుడు రెవెన్యూ బుక్ చేస్తాము. దాకా మన మీద కాంట్రాక్ట్ లయబిలిటీ అని చెప్పి ఒక ఆప్షన్ లాగా పెడతాం అన్నమాట. ఎందుకు కాంట్రాక్ట్ లయబిలిటీ ఇట్లా ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల తనకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెన్యూ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన డిస్కౌంట్ కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో కూడా దాన్ని ఎఫెక్ట్ చూపించాలి కాబట్టి కాంట్రాక్ట్ లయబిలిటీ కింద రాస్తాము. రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు మన కాన్సెప్ట్ డిస్కౌంట్ వోచర్ అనమాట. డిస్కౌంట్ వోచర్ అంటే ఏం లేదు, సపోజ్ ఇప్పుడు ఒక కస్టమర్ అనే వాళ్ళు ఇంత పర్చేస్ చేస్తే కనుక నీకు ఫ్యూచర్లో ఇంత % ఆఫ్ డిస్కౌంట్ ఇస్తాను ఇంత అమౌంట్ పర్చేస్ చేస్తేనే అని చెప్పని అంటారు. సో మనం ఎంతమంది కస్టమర్స్ పర్చేస్ చేస్తారు, అలానే ఎంత అమౌంట్ పర్చేస్ చేస్తారు అంటే 500 ఎక్సీడ్ అయితేనే ఆ డిస్కౌంట్ కూడా వోచర్ అని పనిచేస్తుంది. సో ఎంతమంది కస్టమర్స్ అంత ఎస్టిమేషన్, ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ ఎంతమంది డిస్కౌంట్ ఎంతమంది అంతకన్నా అమౌంట్ కన్నా ఎక్సిట్ చేసి పర్చేస్ చేస్తారు. సో మనం ఇచ్చే డిస్కౌంట్ ఎంత, అలానే ఫ్లాట్ సేల్ అని చెప్పి షాప్ మొత్తానికి అంతకుముందు మీరు పర్చేస్ చేయకపోయినా ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్ అనేది మీరు అంతకుముందు పర్చేస్ చేసిన డిస్కౌంట్లో ఇస్తున్నాను కాబట్టి ఇది సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద మనం రికగ్నైజేషన్ చేయాలి. ఇప్పుడు మాట్లాడే డిస్కౌంట్ అంతా ఎందుకంటే నువ్వు అంతకుముందు పర్చేస్ చేయడం వల్ల వచ్చిన డిస్కౌంట్ కాబట్టి ఈ డిస్కౌంట్ని జనరల్గా ఫ్లాట్ సేల్ అని చెప్పి షాప్ మొత్తానికి ఇస్తున్న డిస్కౌంట్లో మనం కన్సిడర్ చేయకూడదు. సో నెంబర్ ఆఫ్ ఎంతమంది కస్టమర్స్ దీన్ని రిడీమ్ చేస్తారు ఈ డిస్కౌంట్ వచ్చిందని చెప్పి చూసి ఈ టోటల్ అమౌంట్ని మనం చూసి వేస్తామన్నమాట లయబిలిటీ కింద. మనకి ఇల్లస్ట్రేషన్ 23 ఏంటంటే ఒక ఎంటిటీ ప్రొడక్ట్ ఏ అనేది సేల్ చేసింది 1,000 రూపీస్కి. ప్రెజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ప్రెజెంట్ ప్రొడక్ట్ ఏ 1,000 రూపీస్కి సేల్ చేశాను. కాంట్రాక్ట్లోకి ఏమంటారంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఏ పర్చేస్ చేశారు కాబట్టి నీకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తున్నాను నేను. ఫ్యూచర్లో ఇంకేమైనా పర్చేస్ చేసావనుకో 1,000 కన్నా లోపు 1,000 లోపు సో నువ్వు ఈ 40% డిస్కౌంట్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 30 days లోపు నువ్వు పర్చేస్ చేయాలి నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అని చెప్పాను నన్ను స్టార్టింగ్ డేట్లో. ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ 30 days లోపు కస్టమర్ వచ్చి చూసారు షాప్లోకి ఎంటర్ అయితే అక్కడ ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ పర్చేసెస్, అంటే కొత్త కస్టమర్ వచ్చినా కూడా 10% డిస్కౌంట్ అనేది ఇస్తారు అంతకుముందు అతను పర్చేస్ చేయకపోయినా. అలానే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అంతకుముందు పాత కస్టమర్ అంటే అంతకుముందు పర్చేస్ చేసిన కస్టమర్ అనుకో ఈ 40% డిస్కౌంట్ ప్లస్ 10% డిస్కౌంట్ రాదు, జస్ట్ 40 వస్తుంది. అంటే 10% డిస్కౌంట్ అడిషనల్గా ఇవ్వరు. సో ఇప్పుడు ఏంటంటే అండ్ ఇప్పుడంతా నెక్స్ట్ ఎస్టిమేషన్కి వచ్చాం. స్టార్టింగ్ ఈరోజు ప్రొడక్ట్ సేల్ చేసా 1,000కి ఈ రూల్స్ చెప్పేశాను. నెక్స్ట్ ఏంటంటే
ఇప్పుడు రెవెన్యూ రికగ్నిషన్ చేసేటప్పుడు మనం ఎస్టిమేషన్ చేయాలి, ఎంతమంది కస్టమర్స్ వస్తారు, ఎంత పర్చేస్ చేస్తారు ఫ్యూచర్లో అమౌంట్ అని చెప్పని. సో 80% ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ వచ్చి పర్చేస్ చేసేవాళ్ళు. అలా బిలో 1000లో పర్చేస్ చేస్తేనే వస్తుంది కాబట్టి 500 అడిషనల్ ప్రొడక్ట్స్ ₹500 అడిషనల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారని చెప్పి ఒక ఎస్టిమేషన్ వచ్చింది. సో పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎలా అలొకేట్ చేయాలి ట్రాన్సాక్షన్ ప్రైసెస్ ఒకవేళ 2 or 3 పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉంటే అని క్వశ్చన్లో అడిగారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే, క్వశ్చన్ కాదు కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మెటీరియల్ రైట్ అని చెప్పని ఒకటి ఉంటుంది. మెటీరియల్ రైట్ నథింగ్ బట్ ఏంటంటే, మెటీరియల్ అంటే ఇంపార్టెంట్ అలా తెలుస్తుంది కదా మనకి. మెటీరియల్ రైట్ అంటే ఏంటి, తను ఎక్సైజ్ చేస్తారు అని చెప్పని కస్టమర్ ఒక తనకి బెనిఫిట్ ఉంటేనే కదా ఎక్సైజ్ చేస్తారు. అంటే ఏంటి బెనిఫిట్ అంటే జనరల్గా కాకుండా అంతకుముందు పర్చేస్ చేశాను నేను, ఇప్పటికి 10% డిస్కౌంట్ ఇస్తున్నాను, ఇంకా నాకు ఏంటి బెనిఫిట్ అంటారు. కాబట్టి మెటీరియల్ రైట్ ఎంత ఉంది అని చూసి దాన్ని ఒకవేళ మెటీరియల్ రైట్ ఉంటే కనుక దాన్ని సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద చూడాలన్నమాట మనం. అది పాయింట్, అది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ రైట్ ఎంత అంటే అంతకుముందు పర్చేస్ చేసినా నాకు 40 చేస్తాను కాబట్టి నాకు 40% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ అంతకుముందు పర్చేస్ చేయకపోతే నాకు ఇప్పుడు షాప్కి వెళ్తే కనుక 10% డిస్కౌంట్ వస్తుంది ఆల్ సేల్స్ మీద, ఆల్ కస్టమర్స్కి. సో మెటీరియల్ రైట్ ఎంత అంటే 30%. సో ఆ 30% మనం సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ కింద రికగ్నిషన్ చేయాలి. అది డిస్కౌంట్ వచ్చర్ అని చెప్పని హెడ్డింగ్ ఇస్తాను అనమాట. ఏదో ఒక పేరు ఇవ్వాలి కదా అకౌంట్కి. సో ప్రొడక్ట్ ఎంతంటే స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైస్ మనకి 1000, ఆ డిస్కౌంట్ వచ్చి కూడా మనం అంతా ఎస్టిమేట్ చేయాలన్నమాట. 500 అడిషనల్ పర్చేస్ చేస్తారు, 80% ఎస్టిమేట్ చేస్తున్నా కస్టమర్స్ రిడీమ్ చేసుకుంటారు అని చెప్పని. అలాగే మనం ఇక్కడ ఎంత డిస్కౌంట్ అనేది అంటే 40 రాయకూడదమ్మా, 30 రాయాలి. ఎందుకనంటే ఆ 10% ఉంది కదా అది జనరల్గా అందరికి ఇస్తాను కాబట్టి అది మెటీరియల్ రైట్ కాదు కస్టమర్కి. మెటీరియల్ రైట్ కస్టమర్కి ఎంతవరకు ఉంది, జస్ట్ 30% ఉంది, దట్ ఈస్ 40 - 10. సో ఈ డిస్కౌంట్నే మనం ఈ పర్సంటేజ్ని మనం కన్సిడర్ చేసి స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైస్ మనం ఐడెంటిఫై చేయాలి. అయితే కనుక మనకి 120 వస్తుంది. సో స్టాండర్డ్ లోన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏ వచ్చింది, డిస్కౌంట్ వచ్చి వచ్చింది. బట్ ఇప్పుడు నాకు 1000 రూపీస్ పెట్టి నేను ప్రొడక్ట్ ఏ సేల్ చేశాను కాబట్టి ఈ 1000 రూపీస్ని నేను అలొకేట్ చేయాలి. సో ఇన్ ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఈ 1000 రూపీస్ని అలొకేట్ చేస్తాను. 890 ఏమో ఇప్పుడు రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాను. 110 ఉంది కదా అది లయబిలిటీ కింద డిస్కౌంట్ వచ్చర్ కింద రికగ్నిషన్ చేసి ఫ్యూచర్లో ఒకవేళ కస్టమర్ వచ్చి ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే కనుక అప్పుడు రెవెన్యూ రికగ్నిషన్ చేస్తాను. ఒకవేళ రాకపోతే కనుక ఆ నెక్స్ట్ 30 డేస్ అయిపోగానే దాన్ని ఎక్స్పైర్ అయిపోయినప్పుడు అది రివర్స్ చేయాలి. రివర్స్ అంటే నథింగ్ బట్ రివర్స్ చేసేసి ఆ లయబిలిటీని కూడా రెవెన్యూ అనేది రికగ్నిషన్ చేస్తాను. కాకపోతే మనకి ఒకవేళ దాన్ని పర్చేస్ చేస్తే కనుక అప్పుడు మనకి బ్యాంక్ వస్తుంది అక్కడ. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ డిస్కౌంట్ వచ్చర్ అనేది ఇక్కడ 500కే తీసుకోవాలి. ఎందుకనంటే మనం ఎస్టిమేషన్ చేసుకునే అమౌంటే రాసుకుంటాం ఇక్కడ. అడిషనల్ ప్రొడక్ట్స్ ఎంతవరకు పర్చేస్ చేస్తారు అంటే 500 కాబట్టి, అండ్ పర్సెంట్ కూడా 40 కాదు 30. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్స్. అంటే ఏంటంటే ఒక మెయింటెనెన్స్ సర్వీసెస్లోకి ఎంటర్ అయింది, 3 years ప్రొవైడ్ చేస్తాను అని చెప్పని. ఆ 3 years అనేది మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆ సింగిల్ కాంట్రాక్ట్ని కూడా బ్రేక్ చేయొచ్చు స్మాల్ పీరియడ్స్లో. లైక్ ఏంటంటే మంత్లీ అమౌంట్ ఇంత, డైలీ అమౌంట్ ఇంత, ఇయర్లీ అమౌంట్ ఇంత అని చెప్పని. ఈవెన్ దో ఇలా మన లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్కి ఎంటర్ అయినా కూడా పర్ మంత్ అనేది మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. సో రెవెన్యూ రికగ్నిషన్ అనేది ఏం మారదు. సో ఇది పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అసలు మనకి, సో అది సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అయినా లేదంటే మల్టిపుల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నా కూడా మనకి అకౌంటింగ్ అనేది ఏం చేంజ్ రాదు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే ఇల్లస్ట్రేషన్ 24లో కేబుల్ కంపెనీ ఉంది, టెలివిజన్ సర్వీసెస్ ఉంది, 800 per month అంట, 3 yearsకి ఒప్పుకున్నారు. సో అది ఎప్పుడైతే కేబుల్ సర్వీస్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందో అప్పుడే కస్టమర్ కూడా దాని బెనిఫిట్ అనేది పొందుతున్నారనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎన్ని పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయని చెప్పని అడిగారు. కేబుల్ కంపెనీ, సో ఆన్సర్ ఎలా రాయాలంటే ఇక్కడ కేబుల్ కంపెనీ అనేది ఇంక్రిమెంటల్ సర్వీస్ చేస్తుంది. అది డైలీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఇయర్లీ అవ్వచ్చు. అది డిస్టింక్ట్, ఎందుకంటే కస్టమర్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అండ్ సపరేట్ కూడా ఐడెంటిఫైబుల్, ఎందుకంటే నో కస్టమైజేషన్, నాట్ హైలీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి. సో మనం ఇక్కడ ఏమనుకుంటామంటే
డిస్టింక్ట్ అనుకొని ఇక్కడ సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనుకుంటాను, ఎందుకంటే సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకుంటాను. ఇక్కడ నేను సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకున్నా, సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనుకున్న రెవెన్యూ రికగ్నిషన్లో చేంజ్ రాదు. థింక్ చేస్తే కనుక మనం ఒకవేళ 3 years కన్నాను, ఇప్పుడు 3 years కన్నాను కాబట్టి పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఎప్పుడు మనం సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం రెవెన్యూ అనేది రికగ్నిషన్ చేస్తాను. ఇక్కడ డిస్టింక్ట్ అన్నానే అనుకో, సో ఇక్కడ ఈచ్ డేకి తనకి కస్టమర్కి సర్వీస్ వెళ్ళింది కాబట్టి అది రెవెన్యూ రికగ్నిజేషన్ కూడా అలాగే చేస్తాయి. సో ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ అనే అనుకుంటాం ఈ ఆన్సర్కి. లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్స్కి అన్ని ఇయర్స్ ఉన్నా కూడా అన్ని ఇయర్స్కి కలిపి మనం సింగిల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషనే అనుకుంటాం. ఎందుకంటే అది మనం సపరేట్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనుకున్నా కూడా, మల్టిపుల్ పెర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ అనుకున్నా కూడా రెవెన్యూ రికగ్నిజేషన్లో మనకి అంత డిఫరెన్సెస్ ఏం రాదు. ఎందుకంటే కన్సిడరేషన్ అనేది ఫిక్స్డ్, అది ఇయర్కి మనం రికగ్నైజేషన్ చేసేస్తాం కాబట్టి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ కన్సైన్మెంట్ అరేంజ్మెంట్. కన్సైన్మెంట్ అరేంజ్మెంట్ అంటే నథింగ్ బట్ మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి.